ఆదికాండంలో ఎన్నో విశిష్టమైన సంగతులు, అసలు సృష్టి ఆరంభంలో ఏమేం జరిగినాయో వాటన్నిటిని మనకి గ్రంథస్థం చేసి అందించిన వాడు దైవజనుడైన మోషే. మోషే కారణ జన్ముడు. ఆ మాటకు వస్తే కారణం లేకుండా ఎవరూ పుట్టలేదు. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. నిన్ను నన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన దేవునికి ఒక సరైన హేతు ఉంటుంది, కారణం ఉంటుంది. కొంతమందినే నేను కొన్ని కారణాల కోసం చేశాను, మిగిలిన వాళ్ళంతా వేస్ట్గా చేశానని ఎవరిని గూర్చి దేవుడు అనడు. కురూపైన, వికారైన, వికలాంగుడైన, వికలాంగురాలైన, అంగహీనులైన, ఆఖరికి మానసిక రోగులతో సహా ఎంతమంది భూమి మీద ఉనికిలోకి వచ్చారో వాళ్ళందరి విషయంలోనూ దేవుని ఉద్దేశాలు కొన్ని, ప్రణాళికలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి, మన స్థాయిని మనం ఊహించుకునే దాన్ని బట్టి మనల్ని మనం కించపరుచుకొని మాట్లాడుకుంటాం, ఊహించుకుంటాం. అంటే మన జన్మ విషయమే మనకి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నాకు ఏది చేత కాదు, ఏ సామర్థ్యం లేదు, వాళ్ళ చేత వీళ్ళ చేత చీచా అనిపించుకునే బ్రతుకుతున్నాను. అసలు నేనంటూ అసలు ఉనికిలోకి అవసరమా, నాకు ఈ జన్మ అవసరమా, నేనంటూ ఇట్లా ఉండటం అవసరమా, నాకు ఈ బ్రతుకు అవసరమా అనే ప్రశ్నలు కొన్నిసార్లు మనకి ఇబ్బందికర పరిస్థితుల్లో వస్తాయి. ముఖ్యంగా తృణీకారం పొందుతున్నప్పుడు అలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి. సో ఏ స్థితిలో నీకు వచ్చిన సమాధానం మాత్రం ఒకటే: నువ్వు కావాలని నువ్వు అనుకొని నువ్వు పుట్టలేదు. కనీసం మనుషులు కూడా నువ్వు కావాలని నిన్ను ఏ మనుషుడు పుట్టించలేదు. ఒకవేళ నిన్ను పుట్టించాలని ఏ మనుషుడు ఏ విధంగా ప్రయత్నించినా ఏ మనుషునికి అది సాధ్యం కాదు. నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన వాడు దేవుడే. ఇది పక్క. నిన్నంటూ ఈ భూమి మీదికి రానిచ్చినవాడు, నీకు జన్మనిచ్చినవాడు, నీకు ఇంతకాలం ఆయుష్నిచ్చినవాడు, ఇంతకాలం నిన్ను బ్రతికించుకుంటూ నడిపించినవాడు, ఇక ముందు నిన్ను బ్రతికించి నడిపించబోతున్నవాడు ఆయనే. నీ జీవితంలో నువ్వు ఊహించని మలుపులు తిరిగినాయి. దాని వెనక కూడా ఆయన హస్తమే ఉంది, ఆయన నడిపింపే ఉంది. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా దేవుడు చెక్కుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, అంగహీనుడు అవిటి వాటితో సహా దేవుని ప్లాన్ ఉంటుంది. అన్నీ బాగున్న వ్యక్తికే కాదు, అవిటి వాళ్ళ మీద కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఈ సృష్టిలో ఎవరిని కూడా అనవసరంగా చేయలేదు అనే ఒక ప్రాథమిక సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది నీవు గ్రహింపులో పెట్టుకుంటే ఇక ఎవరిని ఎన్నడూ తృణీకరించవు, ఎవరిని గురించి ఎప్పుడూ తేలిగ్గా అనుకో, ఎవరిని కూడా నోరు జారి తొందరపడి వేస్ట్ నువ్వు అని అనవు. ఎందుకంటే వేస్ట్ సరుకు చేసుకుంటా దేవుడు వేస్ట్ పనులు చేసుకుంటూ కూర్చోలా. మనం చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు కూడా తప్పకుండా అర్థం ఉంటుంది. నువ్వు వేస్ట్ అనుకున్నటువంటి వ్యక్తిని కూడా తన కార్యం కొరకు దేవుడు వాడుకోగలడు. అందుకోసమే చేశాడు దేవుడు. సో ఇది ప్రాథమిక సత్యం, అందరూ గ్రహించాల్సిన విషయం. ఈ ఆదికాండంలో అన్నిటి ప్రారంభాలు మనకు దొరుకుతాయి. ఈ ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశ కాండంలో కొంత భాగం దైవజనుడైన మోషే ద్వారా దేవుడు మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదికాండం మొదటి అధ్యాయము ఇప్పుడు చదువుకున్నటువంటి 5 వచనాలని మనం గమనిస్తే మనందరి జీవితాలకి, ఆఖరికి గ్రంథకర్త అయిన మోషే జీవితానికి ఈ 5 వచనాలకి అనుబంధం ఉంటుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. చీకటి అగాధ జలము పైన కమ్మింది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు.
ప్రైజ్ ది లార్డ్. వెలుగును చీకటిని వేరుపరిచాడు. అస్తమయముతో ఆరంభమైనట్టుగా గనపడి ఉదయంతో ముగిసింది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఈ 5 వచనాల్ని కొంచెం ధ్యానపూర్వకంగా కానీ గమనించినట్లయితే మన టోటల్ లైఫ్ మొత్తాన్ని కూడా కావాల్సిన పాఠం అందులోనే ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు అని, మనందరి ఉనికికి కారణమైనటువంటి భూమిని, ఆకాశాన్ని గురించి దేవుడు ప్రస్తావించాడు ఫస్ట్ పాయింట్లోనే. మనందరికీ ఒక రకంగా భూమి మాతృమూర్తి అన్నమాట మన దేహాలకి. మన హైందవ సోదరులు భూమాత అంటారు, భూమిని తల్లి అని పిలుస్తారు. ఒక రకంగా అది నిజమే. అంటే దేవత అని అనడం కాదు, కానీ భూమి తల్లి అనేది ఎట్లా అంటే మన దేహాలకి. మనకు అమ్మ జన్మనిచ్చింది కదా, మన అమ్మకి ఇంకొక అమ్మ జన్మనిచ్చింది కదా, ఆ అమ్మకి ఇంకొక అమ్మ జన్మనిచ్చింది కదా. ఇట్లా అమ్మలందరినీ వెతుక్కుంటా పోతే మొట్టమొదటి అమ్మ హవ్వ. ఆ హవ్వకి జన్మనిచ్చిన వాడు ఆదాం. ఆ ఆదాము చేయబడింది ఈ భూమి నుండి, ఈ మట్టి నుండి. సో ఆ విధంగా లెక్కేసుకుంటే మొత్తం కలిసి వచ్చింది ఎక్కడ? భూమి నుండే వచ్చాం. కాబట్టి భూమి ఆకాశాలను సృష్టించాడు. అయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అన్నాడు. విషయం ఏంటంటే దేవుడు ఏ పని చేసినా పరిపూర్ణంగానే చేస్తాడు, కానీ అసంపూర్ణంగా ఏ పని చెయ్యడు. ఒక పని అంటూ దేవుడు మొదలు పెడితే దాన్ని సంపూర్ణం చేసే ముగిస్తాడు. కానీ ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో వాటిని సృష్టించాడు, అవి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నాయి. ఎందుకు అలా అయ్యాయి? చేయటమే అలా చేశాడా? చేసి అగాధ జలాల్ని వాటిపైకి రప్పించి చీకటి ఆయనే కమ్మ చేశాడా? లేకపోతే ఏమన్నా జరిగిందా? 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఏం జరిగింది? దీని మీద బోల్డ్ అంతా సబ్జెక్టుని పెద్దలు బోధిస్తారు. అయితే యెషయా గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే దేవుడు భూమిని చేసినప్పుడు అది ఎలా చేయబడింది అంటే నిరాకారముగా నిష్ప్రయోజనంగా చేయబడలేదు, కానీ నివాస స్థలముగా చేయబడింది అన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చూడు. 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచిన స్థిరపరచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజించలేదు. అదిగో నిరాకారముగా నుండినట్లు దాన్ని ఆయన సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. మరి నివాస స్థలం అగునట్లుగా భూమిని సృష్టిస్తే మరి అది నిరాకారంగాను శూన్యంగాను ఎందుకు అయిపోయింది? ఒకటి అంతేనా? మళ్ళీ ఈ భూమికి దాన్ని సృష్టించేటప్పుడు, దానికి పునాది వేసేటప్పుడు పెద్ద ఫంక్షన్ జరిగింది. ఏబు గ్రంథము ఒకసారి మీరు బైబిల్ ఉంటే 38:7 ఒకసారి చదువుమా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడును. అదిగో దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేని మూలరాతినండి? 4వ వచనం చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నట్లా చెప్పుము. నీకు తెలిసినట్లా దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు? ఇది భూ నిర్మాణం జరిగినప్పుడు, అదే మనందరం ఇప్పుడు ఉనికిలో ఉన్న ఈ భూగోళం నిర్మాణం జరిగినప్పుడు, అది సృజించబడినప్పుడు ఏం కార్యం జరిగిందో ఇక్కడ దేవుడు పలికించాడు. సాక్షాత్తు ఇక్కడ కూడా దేవుడే మాట్లాడుతున్నాడు ఏబుతో.
అప్పటిదాకా ఏబు మాట్లాడిన మాటలు, తన స్నేహితులతో ఏబు మాట్లాడిన మాటలన్నీ మౌనంగా దేవుడు విన్నాడు. ఏబుతో తన స్నేహితులు మాట్లాడిన వాదన కూడా దేవుడు విన్నాడు. అంతా అయిపోయిన తర్వాత నలుగురు కలిసి మాట్లాడుతుంటే నలుగురిని ఆడుకున్నాడు ఏబు. దేవునికి స్తోత్రం. నలుగురిని ఆడుకున్నాడు. ఇక మీరందరూ పక్క దొలగంటాం, నేను తేల్చుకుంటా ఏబు సంగతి అని. ఇక ఈ దేవుడు లైన్లోకి వచ్చి ఇక్కడి నుంచే మాట్లాడతాడు అన్నమాట. 38 నుండి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున ఏబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టి తన సృష్టి కార్యాన్ని గురించి, సృష్టి ఆరంభంలో ఏమేం చేశాడు అనే విషయాన్ని గురించి ఆయన రాస్తాడు, మాట్లాడతాడు ఏబుతో. అది మనకు గ్రంథస్థం చేయబడింది. అందులో అంటాడు అన్నమాట, భూమిని నిర్మించినప్పుడు అసలు ఏం జరిగింది? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అన్నాడు. ఉదయ నక్షత్రాలు అంటే ఏంటి? తెల్లవారుజామున తూర్పున మనకి సూర్యోదయానికి ముందు ఒక పెద్ద నక్షత్రం కనపడింది, చుక్క, వేకువ చుక్క అంటారు. ఎంతమందికి తెలుసు? కొంతమంది చేతులు ఎత్తలా, అంటే బహుశా ఆ చుక్కని చూడలా. ఏం పోయింది? రేపు చూడండి, రేపు చూడండి అంటే మేము బయట వండుకోం అన్నయ్య, లోపల సరే చేయగలిగిందే ఉంది. చూడాలనుకుంటే ఒకసారి తెల్లవారుజామున 5 నువ్వు బయటకు వచ్చి చూసినట్లయితే ఒకటే నక్షత్రం స్పెషల్గా కనపడద్ది పెద్దగా తూర్పున. దాన్ని వేకువ చుక్క అంటారు. అంటే అది ఏం చెప్తుంది మౌనంగా అంటే, ఇదిగో నేను ఇక్కడ కనబడుతున్నాను కదా, ఇంకా సేపటికి సూర్యుడు వస్తాడు లైన్లోకి, సూర్యుడు రాబోతున్నాడు అనే మౌన సంకేతం అది ఇస్తూ ఉంటుంది ఆ నక్షత్రం. దేవుడు సృష్టించినటువంటి దేవదూతల్లో రకరకాల స్థాయిల వాళ్ళు ఉన్నారు. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, సాధారణ దూతలు, అందులో కూడా ఇంకా కింది స్థాయి దూతలు. మరి ఒక వర్గం అయితే వాళ్ళు కూడా వేరే ప్రపంచాల్లో వ్యవసాయం చేసేటువంటి స్థాయిలో ఉన్న దూతలు కూడా ఉన్నారు. నరులు దేవదూతల ఆహారమును భుజించిరి, పరలోక ధాన్యమును భుజించిరి అన్నాడు. దాని పేరు మన్నా. అది కొత్తిమీర గింజల వలె ఉంది అన్నాడు. కొత్తిమీర గింజలు అంటే తెలుసా? ధనియాలు, ధనియాల్లాగున్నాయి. ఆకాశ ధాన్యం అక్కడ ఉత్పత్తి చేయబడింది. అది మరి ఏం నాటితే వచ్చిందో తెలియదు, అక్కడికి పోతే కానీ మనకు అర్థం కాదు. ఇక్కడ అంతా ఒక 30 నుంచి 40 సంవత్సరాలు క్లైమాక్స్కి వచ్చింది కథ. ప్రభువుకు స్తోత్రం. కొంతమంది పిల్లలు లేరు అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు పిల్లగాడిని నువ్వు కన్నా కూడా మొత్తం 30-40 వచ్చేటప్పుడు వాడికి అయిపోద్ది. ఇల్లు కట్టేవాడు కూడా 100 సంవత్సరాలు గట్టిగా ఉంటుందా అంటాడు. 100 సంవత్సరాలు ఇల్లు ఉంటుంది బాబు, భూమి మీద పరిశుద్ధులు ఉండరు, వెళ్తారు. ఎందుకంటే అంత్య దినముల అంతములో ఉన్నాం మనం. అపోస్తల కార్యము 2లో అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని యోవేలు ద్వారా దేవుడు ప్రవచింపజేసిన వాక్కు మీకు గుర్తు లేదా అని పేతురు ప్రసంగం చేశాడు కదా, అదే ఇప్పుడు మీరు చూస్తుంది అన్నాడు కదా, పరిశుద్ధాత్మ కుమ్మరింపును చూపించి. అంటే అంత్య దినముల ప్రస్తావన అక్కడ వచ్చింది, అంటే అక్కడ ఆరంభమైంది. అది స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు 1900 సంవత్సరాలు దాటిపోయింది. ఇక 2000కు చేరువలో ఉంది. అంటే అంత్య దినముల అంతము. అంత్య దినములు అప్పుడు ఆరంభమైనాయి, ఇప్పుడు ముగింపులోకి వచ్చాయి. కాబట్టి ఇక రాబోతున్న రోజుల్లో చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు సంభవించి మనం అనుకున్నటువంటి దశకు సార్వత్రిక సంఘము చేరుతుంది, ప్రపంచం చేరుతుంది. అంత తేలిగ్గా చెప్తున్నావు, అంత ఈజీగా అవుతుందా బ్రదర్ అంటే, ఓ దేవుడికి ఎంత చాకిరి, దేవుడికి ఉన్న చాకిరా. 2020 మార్చి 20 ఏం జరిగింది?
అసలు ఎవరు టోటల్ ప్రపంచం మొత్తం కూడా స్తంభించినట్టు అయిపోయింది. ఎంత శాకిరి దేవుడికి. కంటికి కనబడనటువంటి ఒక చిన్న వైరస్ ద్వారా ప్రపంచాన్ని స్తంభింపజేసినటువంటి శక్తివంతుడు. ఆయనకు సాధ్యంగానే ఉంది. కాబట్టి కాల చరిత్రను ముగింపుకు తీసుకొని రావటం దేవునికి పెద్ద శాకిరి ఏం కాదు. చాలా సింపుల్గానే చేసుకొస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఆయనకి, గట్టిగా చెప్పండి. కాబట్టి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అట్లా, నేను ఎట్లా, ఇవన్నీ పక్కన పెట్టేసి అయిపోయింది. కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇక ఇప్పుడు ఏ కాడికి కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దైవభక్తి సాధన చేసుకుంటూ దేవుని కొరకు ఎంతవరకు బ్రతకగలను అంతవరకు బ్రతకాలన్న తపనతో ముందుకు సాగాలే తప్ప ఇక వేరే వేరే వెంపర్లాట మీద మైండ్ని డైవర్ట్ చేసి పక్కన పెట్టేసేయండి, దాని మీద ఉంచకండి. కొంతమంది నాకు డ్రీమ్స్ కలలు అని చెప్పి ఏవేవో కంటా ఉంటారు. లోకంలో అది చేయాలి ఇది చేయాలని. ఇప్పుడు కళ్ళన్నీ కూడా దేవుని వైపు తిప్పండి. మీ డ్రీమ్స్ అన్నీ దేవుని వైపు తిప్పండి. దైవ చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని సంకల్ప ప్రకారం చేయగలిగిందంతా చేయటం కోసం జాగ్రత్త పడండి. సరే, దేవుడు తీసుకొస్తాడు, అన్నీ మనకు అర్థమవుతుంది. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకున్న డౌట్స్ అన్నీ కూడా దేవుడిని అడిగి తెలుసుకోవచ్చు. దేవదూతలో రకరకాల స్థాయిలు ఉన్నాయి. వాటిల్లో అట్టడుగు స్థాయి ఉంది. వాళ్ళైతే ఆహారాన్ని కూడా తింటారు. దేవదూతల ఆహారం మన్నా. దాన్ని భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగానికి దేవుడు పెట్టాడు. సరే, ఇలా నిర్ణయించబడినటువంటి దేవదూతలలో ఒక స్థాయి ఉదయ నక్షత్రాలు, వేకువ చుక్కలు ఉన్నాయి. వీళ్ళు కెరూబుల కంటే శరాబుల కంటే కూడా ఇంకా పైకి వెళ్ళిన వాళ్ళు అన్నమాట. వాస్తవంగా సాతాను ఒక కెరూబు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళి ధ్యానించండి, జస్ట్ రిఫరెన్స్ కోట్ చేసుకోండి అంతే. సాతాను అనేవాడు ఒక కెరూబు. ఒక కెరూబు స్థాయి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఒక వేకువ చుక్క స్థాయికి వెళ్ళిపోయాడు అతను. ఇది యెషయా గ్రంథము, మీకు అందరికీ తెలుసు. చూస్తారా? 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. తేజో నక్షత్రమా అదిగో ఏమన్నాడు? సాతానును కూర్చున్నటువంటి ప్రవచన వాక్కు. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అది దేవుని నక్షత్రములు అంటే అదొక స్థానం. మళ్ళీ ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలములకి ఎక్కేదను. ఆ నక్షత్రంతో మనిషి నక్షత్రంతో మాట్లాడొస్తుందా? నక్షత్రం ఒక ప్రాణ, నక్షత్రం ఏమన్నా ఒక వ్యక్తే కాదు కదా. మరి ఇక్కడ ఏంది? నక్షత్రంతో మాట్లాడతాడు ప్రవక్త. తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఇప్పుడు తెల్లవారుజామున వేకువ చుక్క కనపడుతుంది, పోయి మాట్లాడండి. ఏమన్నా బదులు వస్తుందా? ఆ చుక్కతో నువ్వు మాట్లాడుతుంటే జనం ఏమనుకుంటారు? పాపం మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు చుక్కలతోనూ సూర్యచంద్రులతో మాట్లాడుతున్నాడు మావాడు అంట. మరి తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవేట్లు ఆకాశం నుండి పడితివి. నువ్వు జనాల్ని ఇలా చేశావు, నువ్వు ఎందుకు ఇలా నరకబడ్డావు, నువ్వు ఎలా అనుకున్నావని ఒక తేజో నక్షత్రాన్ని గురించి, వేకువ చుక్కను గురించి మాట్లాడుతున్నాడంటే ఇది నిజంగా అక్షరార్థమైన నక్షత్రం కాదు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక కెరూబుగా నిర్మించబడి అంతకంటే పై స్థాయికి వెళ్ళి, ఒక వేకువ చుక్క స్థాయికి వెళ్ళి, ఆయా ప్రపంచాల్లోకి దేవుడు రాబోతున్నప్పుడు ముందుగా వెళ్ళి, ఇదిగో దేవుడు వస్తున్నాడు, దూతలారా ప్రభు వస్తున్నాడు, సిద్ధపడండి, జాగ్రత్త అని హెచ్చరిక చేసేటువంటి స్థానం అది. ఎంత సింపుల్గా చెప్పాలంటే రాజుగారు రాబోయేటప్పుడు మంత్రి గారు వచ్చినట్టు అనమాట. రాజుగారు రాబోయేటప్పుడు ముందు మంత్రి గారు వచ్చి మొత్తం పర్యవేక్షించి అయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి ఇక రాజుగారు వస్తున్నాడని స్వాగతిస్తాడనమాట. రాజుగారు ముందు వస్తాడు, మంత్రి ముందు వస్తాడా? రాజు ముందు వచ్చి మంత్రి వెనక వస్తాడా? అంటే ఒక మంత్రి స్థాయి రాజకీయంతో పోల్చుకుంటే. ఉదయ నక్షత్రం, వేకువ చుక్క.
ఇంకొక విషయం ఏంటంటే, తండ్రిలో ఒక భాగమై ఉన్న ప్రభువు, కుమారుడైన క్రీస్తు దూతల మధ్యలోకి వచ్చి దూతలతో వ్యవహరించాలంటే తాను ఒక దూత కావాల్సి వచ్చింది. దేవునిలో తాను ఒక భాగమై ఉన్నాడు, తాను దేవుడై ఉన్నాడు. కానీ దేవునికిని దూతలకును మధ్యవర్తిత్వం చేయటానికి ఆయనే దూత కావాల్సి వచ్చింది. తాను దేవుడుగా పరిపూర్ణంగా ఉండి వాళ్ళ మధ్య వ్యవహరించలేడు. తాను వాళ్ళతో వ్యవహరించాలంటే తాను ఒక దూతగా మారాలి. అందుకే మనకంటే మన మధ్యలోకి మనిషిగా రావటానికి ముందు దూతల మధ్యలోకి దూతగా వెళ్ళాడు ఆయన. ఫస్ట్ యేసయ్య మధ్యవర్తిత్వం చేసింది దేవునికి, తండ్రి అయిన దేవునికి దేవదూతలకు. తర్వాత మానవుల మధ్యలోకి వచ్చి మనకి దేవునికి మధ్యవర్తిత్వం చేశాడు. ఇది విషయం. ఆయన కూడా ఒక దూతలాగానే అందరికీ కనబడ్డాడు. యేసయ్యకు యెహోవా దూత అనే పేరు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కూడా తన్ను గూర్చి తాను వేకువ చుక్కననే చెప్పుకున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో, సంగముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను ముందుగా పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అద్దుగో, ఇందాక సాతానుని గురించి ఏం చెప్పబడింది? తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని చెప్పబడింది. ఇప్పుడు యేసయ్యని గురించి కూడా యేసయ్య తను తాను ఏం చెప్పుకుంటే, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అంటే ఇది ఇక హై క్యాడర్ అన్నమాట. వేకువ చుక్క, ఇదిగో సూర్యుడు వస్తున్నాడు అని మనకి సమాచారం ఇవ్వడానికి ముందు ఎలా ప్రత్యక్షం అవుతుందో, ఈ వేకువ చుక్క లేదా ఉదయ నక్షత్రం అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు భూగ్రహ నిర్మాణం జరిగినప్పుడు పాటలు పాడింది ఏ స్థాయి వ్యక్తులు తెలుసా? ఉదయ నక్షత్రముల స్థాయి వ్యక్తులు అన్నమాట. అంటే ఇక టాప్ అది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకోసారి చెప్పాలి. ఆ స్థాయి వ్యక్తులు, ఆ స్థాయి దూతలేమో పాటలు పాడారు. దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు అని క్వశ్చన్ చేశాడు. అంటే భూగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు పెద్ద సందడే జరిగిందన్నమాట. ఇంత హడావిడి చేసి ఆ స్థాయి వ్యక్తులు పాటలు పాడి దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసి ఇంత తతంగంతో భూగ్రహ నిర్మాణాన్ని ప్రారంభించి దేవుడు దాన్ని నిరాకారంగా శూన్యంగా వదిలేశాడా? నో, అలా చేయలే. ఏ పని దేవుడు మొదలుపెట్టినా పరిపూర్ణం చేస్తాడు. సో తప్పనిసరిగా దేవుడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్మించాడు, నివాసయోగ్యంగా నిర్మించాడు. యెషయా గ్రంథం 45 చెప్పినటువంటి సాక్ష్యం, నిరాకారముగా ఉన్నట్లు చేయలేదు అన్నాడు. మరి అక్కడేముంది? దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అది నిరాకారముగాను శూన్యముగాను. నిరాకారంగా చేయలేదని యెషయా 45లో చెప్తే మరి ఇక్కడ నిరాకారంగా ఉందంటాడేంటి? అంటే చేసినప్పుడు నిరాకారం లేదు, ఒక ఆకారంతో చేశాడు. కానీ కొన్ని కార్యాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి అది దాని ఆకృతిని కోల్పోవాల్సి వచ్చింది. అంటే భూమి మీద జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అది మరలా నిరాకారముగా చేయబడింది. ఇది పెద్దలు కనుగొన్నటువంటి రహస్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడున్న ఈ భూమండలం మీద ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ జగన్నాటకం ఏదైతే ఉందో, దీనికంటే ముందు ఒక నాటకం జరిగిపోయిందన్నమాట. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మధ్యలో జరిగినటువంటి విషయం ఓ పెద్ద జగన్నాటకమే జరిగి ముగించబడింది. ఎందుకు ముగించబడింది అంటే దానికి కారణాలు ఇందులో వ్రాయబడలేదు. అయితే ఆదికాండం 6లో నోవా జలప్రళయాన్ని మనం దృష్టిలో తీసుకున్నట్లయితే, దేవుడు సృష్టించినటువంటి మనుష్యాళి తమ మార్గములను చెరిపేసుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడే
తన సృష్టి మొత్తాన్ని కూడా జలముల చేత ముంచి పడేసినటువంటి అనుభవం మనకు తెలుసు. సో ఈ భూమి అనే రంగస్థలం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నాటకం, ఈ జగన్నాటకం ఏదైతే ఉందో, జగతి జన్మించి గతించున్నది. అంటే జన్మించున్నది, అంటే గతించున్నది. జగత్తు జన్మించి గతించున్నది అంటే భూమి అలానే ఉంది, కానీ దీని మీద మనకంటే ముందు ఒక ప్రపంచం నడిచింది. కొన్ని కారణాలను బట్టి అది నిర్మూలము చేయబడింది. ఆ తర్వాత మళ్ళా దేవుడు జోక్యం చేసుకుని మళ్ళా పని మొదలుపెట్టినటువంటి ఘట్టమే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము చెప్తున్నటువంటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి 2 వచనాలు చెప్తున్న సాక్ష్యం. సరే, దాన్ని పక్కన పెడితే, ఆ మ్యాటర్ని పక్కన పెడితే, ఇది మన జీవితాలకు అన్వయించుకుంటే, మన బ్రతుకులకి, గ్రంథకర్త అయిన మోషే జీవితానికి కూడా దీంతో అనుబంధం ఉందని నేను చెప్పాను. టోటల్గా మనందరి బ్రతుకులు, సింపుల్గా చెప్పాలంటే, దేవుడు మనల్ని నిర్మించినప్పుడు, టోటల్గా మానవ జాతిని నిర్మించినప్పుడు, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, వారే వివిధమైన తంత్రములను కల్పించుకున్నారని చెప్పింది ప్రసంగి గ్రంథం. దేవుడు మనల్ని చేసినప్పుడు అంతా బాగుంది అనే ఆ కొటేషన్తోనే ముగించాడు దేవుడు. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు మంచిదిగా ఉంది అన్నట్టుగానే అందరినీ చేశాడు. మానవ జాతి ఆరంభం కూడా చాలా బాగానే ఉంది. అయితే దేవుడు ఒక ఆకృతినిచ్చి జీవించరా బాబు అని మనకు బ్రతుకునిస్తే, మానవుడికి ఇవ్వబడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను దుర్వినియోగం చేసుకుని ఆకృతిని కోల్పోయి నిరాకారంగా మారిపోయాడు అన్నమాట. అలా నిరాకారంగా మారిపోయిన వాని విషయంలో మళ్ళా దేవుడే జోక్యం చేసుకుని, దేవుని ఆత్మ జోక్యం చేసుకుని, మళ్ళా ఆ నిరాకారంగాను శూన్యంగాను మార్చబడిన దానిలో నుండి దేవుడు మళ్ళీ ఒక సుందరమైన సృష్టిని నిర్మించి చాలా మంచిదిగా ఉంది అనడానికి మన బ్రతుకులను, మానవ జాతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్న తతంగం అది. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? అందరి జీవితాలు అంతే. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని నిరాకారంగాను శూన్యంగాను చేసుకోవటం మన పని అయింది. దేవుని ఆత్మ మళ్ళా మన పైన సంచరించి ఆ శూన్యం అయిపోయిన మన బతుకుల్ని మళ్ళా సుందర సృష్టిగా మార్పు చెందించడానికి దేవుని ఆత్మ, దేవుని వాక్యమై ఉన్న క్రీస్తు ఇరువురు కలిసి పనిచేయాల్సి వచ్చింది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆ తర్వాత ఏం జరిగెను? దేవుని వాక్కు బయలు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్కు వెలుగు కలుగును గాకాని పలికెను, వెలుగు కలిగెను. అంతే. తండ్రి అయిన దేవుడు ఈ కార్యం జరగాలి అని తన వాక్కును విడుదల చేస్తాడు. ఆ వాక్కు తండ్రి అన్న కార్యాన్ని నెరవేర్చి చూపిస్తాడు. ఎవరి వాక్కు? యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యం 1:14 కూడా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, దేవుని వాక్యము అను నామము పెట్టబడి ఉన్నది. అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. దేవునికి స్తోత్రం. ఎవరి వాక్యము, ఎవరి వాక్కు? ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చూడు తల్లి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై 15వ అధ్యాయం 1వ వచనం చదువు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అది వాక్యము దర్శనమందు వచ్చి మాట్లాడుతున్నాడు.
వాక్యం అంటే లెటర్స్ కనపడుతున్నాయి అనుకునేరు. వాక్యం అను పేరు కలిగినటువంటి వ్యక్తి దర్శనమందు కనపడి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. అంటే సొదొమ సొమ్మును ఆశించినందుకు సంతోషించి పలికిన మాట అది. సొదొమ సొమ్మును నీ ముందుకు రప్పించి నువ్వు కక్కుర్తి పడతావా, లేకపోతే ఆ శపితమైంది నాకొద్దని తిరస్కరిస్తావా? 13-14 జరిగిన మ్యాటర్ మీకు తెలిస్తే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైద్ది. ఆదికాండం 13-14. సొదొమ సొమ్మును తిరస్కరించి మెల్కీసెదెకు షాలేము రాజు చెప్పిన మాట చొప్పున ఆయన విని, చెప్పుల వారునైనా నూలు పోగునైనా నేను ముట్టన పో అని సొదొమ సొమ్మును తిరస్కరించిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు తేటగా కనబడి, అబ్రహామా నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును, దేవునికి స్తోత్రం కలుగును గాక అని పలిగాడు అన్నమాట. అక్కడ కూడా వాక్యం ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు వ్యక్తిగా. సో వాక్యం, వాక్కు అనే పేరు కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు గ్రంథంలో. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. జలములపైనేమో ఆత్మ అల్లాడుచున్నాడు. తండ్రి అయిన దేవుని నోటి నుండి వాక్కు వెలువడింది. ఆ వాక్కు మొత్తం మళ్ళా పునఃసృష్టి ప్రారంభించింది. నిరాకారముగాను శూన్యంగాను అయిపోయినటువంటి బ్రతుకుల్లో ఇక మళ్ళా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టి ఒక ఆకృతిలోనికి తీసుకొని రావడానికి పని జరిగిందన్నమాట. మీలో యేసు ప్రభుని బాల్యము నుండి నేను ఎరుగుదునన్నోళ్ళు చేతులు ఎత్తండి. పసిప్రాయము నుండి ఎరుగుదును, నాకు 10-12 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా ఎటు చూడకుండా రక్షణ పొందేసుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుని ఫాలో అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక మొట్టమొదటి నుంచి ఇప్పటిదాకా ఏ దారి మళ్ళలేదు, ఆయనలోనే ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రారంభం నుండి ఇప్పటిదాకా విశ్వాసిగానే పుట్టాను, విశ్వాసిగానే పెరుగుతున్నాను, విశ్వాసిగానే బ్రతుకుతున్నాను, ఎక్కడ లోకంలోకి వెళ్ళింది లేదు, లోకంలో బలహీన పడింది లేదు, చెడింది లేదు, పడింది లేదు అన్నోళ్ళు ఎంతమంది ఉంటారో చేతులు ఎత్తండి. దాదాపు చాలా చేతులు కనపడట్లా, పర్వాలేదు. ఒకళ్ళారా చేతులు ఎత్తారు, సంతోషం. అంటే ఇక మిగిలిన వాళ్ళందరూ, అయ్యా నేనైతే భర్త క్రిస్టియన్గా పుట్టినప్పటికీ కూడా ప్రభువుని ఎరగని స్థితిలో దారి తప్పి మరి శూన్యంగా నా బతుకును మార్చుకున్నాను, తర్వాత దేవుడు నన్ను దర్శించి లైన్లోకి తీసుకొచ్చాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, నేను అన్యుడిగాను ఉన్నాను, భర్త క్రిస్టియన్గా ఉన్నాను, అయినప్పటికీ దేవుని ఎరగని స్థితిలో నా బ్రతుకును శూన్యం చేసుకున్నాను, తర్వాత దేవుడే జోక్యం చేసుకొని మళ్ళీ నన్ను దర్శించి లైన్లోకి తీసుకొచ్చాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇందులో నేను కూడా చేయెత్తుతా, ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నాను. దేవుడు నన్ను సృష్టించాడు, ఆయన గురించి నాకు తెలియదు. నిజమునకు అసలు దేవుడు ఎవరో తెలియక నా జీవితంలో 19 నిండు సంవత్సరాలు వ్యర్థమైన వాటి చుట్టూ తిరిగాను. నాలాంటి బలహీనులైన, పాపులైన, అరిషడ్ వర్గాలకు బానిసలైన వ్యక్తులు దేవుళ్ళని మొక్కాను, శూన్యం చేసుకున్నాను. ఎటుపోతున్నానో, ఏం చేస్తున్నానో, ఎలా బ్రతుకుతున్నానో, చివరికి నా ముగింపేంటో ఎరుగని స్థితిలో అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ బ్రతికిడుస్తున్నటువంటి నా జీవితంలో ఆకృతి కోల్పోయి శూన్యమై అగాధ జలములపైన చీకటి గమ్మినట్లుగా బ్రతుకులో అంధకారం గమ్మి, నా బ్రతుకులోనైనా మీ బ్రతుకుల్లో కూడా చెప్పండి, మరి మీరు కూడా చెప్పండి. అందరు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో దేవుని ఆత్మ, దేవుని వాక్కు ఇరువురు జోక్యం చేసుకున్నారు. ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు, కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షింపబడాలని ఆయన కోరుతున్నాడు గనుక, వివేకము కలిగి తన వెదకువారు ఎవరైనా కలరేమో అని కనిపెట్టుకున్నాడు గనుక, ప్రతి మానవుడికి జీవితంలో ఏదో ఒక ఘట్టంలో దేవుడు ఎవరు అన్న ప్రశ్న పుట్టక మానదు. పుట్టినప్పుడు ఖచ్చితంగా వాడిని దర్శించాలని కాచు కూర్చున్నాడు. ఒకవేళ ఎవరికైనా పుట్టలేదు అంటే వాడు వివేక శూన్యుడు అన్నమాట, బుద్ధిహీనుడు. కొంచెం వివేకం ఉన్నా కూడా ఖచ్చితంగా వాడి జీవితంలో, ఆమె జీవితంలో ఏదో ఒక ఘట్టంలో, ఏదో ఒక టైంలో తన సృష్టికర్తను గురించి ఆలోచించి వెతికేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రతి నరుడికి వస్తుంది అన్నది
నా అభిప్రాయం. అందుకే దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. అలా మన బ్రతుకుల్ని చూశాడు. ఒక టైం వచ్చింది, మనమేందో మనకు అర్థమైపోయింది, అంధకారంలో ఉన్నామని అర్థమైపోయింది, ఎటుపోతున్నాం అర్థం కావటం లేదు, శూన్యమైపోయింది జీవితం, నిరాకారం అయిపోయింది, చీదర అయిపోయింది అనుకున్న ఘట్టంలో ఇక దేవుని ఆత్మ మన మీద అల్లాడటం మొదలుపెట్టాడు, అనగా సంచరించటం మొదలుపెట్టాడు, మన మీద నిలవటం మొదలుపెట్టాడు. ఆత్మ మన మీదకి వచ్చి, ఆత్మ మన విషయంలో జోక్యం చేసుకొని మనకు దేవుని వాక్యమై ఉన్న యేసును పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని చూపించాడు ఆత్మ వచ్చి? నిజంగా నా జీవితంలో అక్షరాల ఇదే జరిగిందండి. నా జీవితంలో అక్షరాల నిజంగా నాకు వచ్చిన విజన్ కూడా అలాంటిదే వచ్చింది. ఈ జీవితం ఇప్పుడు ఆదికాండంలో ఒక ఆకారంలో చేయబడిన భూమి నిరాకారంగా అయిపోయి చీకటి అగాధ జలములపైన కమ్మి అంధకారంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడి దేవుని వాక్కు లైన్లోకి వచ్చి వెలుగును సృజించినప్పుడు భూమి మీద వెలుగు వచ్చినట్టుగా చీకటి వెలుగుల ప్రస్తావన ఉంది కదా అక్కడ. నా బ్రతుకులో కూడా నన్ను దేవుడు దర్శించింది కూడా ఆ చీకట్లో వెలుగుగానే దర్శించాడు నన్ను. బ్రతుకు చీకటి, నడత తెలియదు, ఎటుపోయి పడుతున్నావు తెలియదు. మా స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళు ఒకసారి పలకరించండి అందరూ. ఏం లేదు, మీ ఏకాగ్రత తప్పిపోకుండా పక్కన వాళ్ళు పలకరించండి. మధ్యలో కొంచెం అట్లా కదిలిస్తూ ఉంటే లైన్లో ఉంటారు, లేకపోతే శుభ్రంగా తెల్లవారుజాము చల్లటి గాలి అదో టైపు మత్తు వచ్చింది. ఒక్కళ్ళు కునికినా నా కష్టం అంతా పోయింది. అందుకని ఓకేనా? ఇక ఈ యాత్ర సాగదురా బాబు, ఇక ముగిస్తేనే బాగుంటుంది అనుకున్నటువంటి తరుణంలో, ఏది 20కే 19 నుండి 20 సమీపించినప్పుడే ఇక యాత్ర ముగిస్తే పోయిద్దన్న ఇరిటేషన్లో ఉన్నప్పుడు, విరక్తిలో ఉన్నప్పుడు, ఏ దిక్కు, ఏ దశ, ఏ దారి తెన్ను ఏది కనపడినప్పుడు, నిశీధి వేళ, బ్రతుకులో నిశీధి, బ్రతుకులో చీకటి, నన్ను దేవుడు దర్శించే తరుణం కూడా చీకటే చుట్టేసి ఉంది. అంటే ఇంచుమించు తెల్లవారుజాము 3 గంటల వేళ. అప్పుడు సూర్యోదయం ఉంటుందా, చీకటే ఉంటుందా? యా, నేను వెళ్ళి పండుకుంది కూడా అందులోనే. అప్పుడే నన్ను దర్శించినప్పుడు నాకు ఇచ్చిన విజన్లో ఒక వెలుగే కనపడింది. మొదట ఒక వ్యక్తి దేహం, ఆ దేహం మీద ఒక భాగంలో వెలుగు, ఆ వెలుగు మీద ఒక హస్తం వచ్చి స్పర్శించటం, అలా చేయి స్పర్శించినప్పుడు వరుసగా కుట్లు పడటం, ఆ విజన్ కనపడింది నాకు. అంటే ఒక రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తి శరీరంలో ఉన్న బలహీనతను తొలగించడానికి ఆపరేషన్ చేస్తారు కదా, అట్లాగా ఆపరేషన్ చేసేటువంటి భాగంలో 6 అంగుళాల వెడల్పున్నటువంటి, ఇంచుమించు అంత వెడల్పున్న ఒక వెలుగు తేటగా కనపడుతుంది. ఆ వెలుగున్న ప్రదేశంలో ఒక చేయి వచ్చి అలాగా పైకి అంటా ఉన్నాడు. అప్పుడు టక్ 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 మిషన్తో వేసినట్టు కుట్లు పడతా ఉన్నాయి. అది ఉలిక్కిపడి లేచాను నేను అది చూసి. అప్పుడు ఇక దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, అన్ని రోజులు ఆగి ఆ రోజే ఎందుకు అలాంటి విజన్ ఇచ్చి దేవుడు నన్ను దర్శించాడు అంటే, ఆ రాత్రే నాకు పుట్టిన ఆలోచన ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా, అసలు నేను సేవిస్తున్నవాడు దేవుడేనా, వీరు కాకపోతే అసలు దేవుడు ఎవరు, ఉన్నాడా లేడా, ఉంటే ఆ నిజమైన దేవుడు, అసలైన దేవుడు ఎవరు అన్న ప్రశ్న ఆ రాత్రి పుట్టింది నాకు. హల్లెలూయా. ఆ గడియ కోసమే తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రశ్న నాలో పుట్టించడానికి పరిశుద్ధాత్మ జోక్యం చేసుకున్నాడు. ఆ ప్రశ్న ఉదయించిన తరుణమే నా బ్రతుకులో ఇక యేసు వాక్యమైన యేసు జోక్యం స్టార్ట్ అయింది. ఇక అక్కడ తెల్లవారుజామున ఆ 3 గంటల వేళ కూర్చొని ఇక తర్జన భర్జన స్టార్ట్ అయింది. అందులో దేవుని స్వరం, దేవుని నడిపింపు పొందుకొని అప్పుడు తీసుకున్న నిర్ణయం, నాకు యేసు కావాలి, నేను యేసుని ఎందుకు ద్వేషించాలి,
యేసుని నేను ఎందుకు అసహించుకోవాలి? అసలు యేసుని గురించి నేను ఎందుకు తెలుసుకోకూడదు? ఇన్నిటి గురించి తెలుసుకున్నాను. యేసుని గురించి కూడా నేను ఎందుకు తెలుసుకోకూడదు? ఏంది ఆయన నాకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకంటే నా అంతరంగంలో నాకు వినబడినటువంటి ఆ స్వరం యేసుని గురించి నువ్వు ఆలోచించు అని మాట్లాడింది నాతో. యేసుని వద్దకు వెళ్ళు, అక్కడే నీకు రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. అది లైఫ్, నా జీవితానికి ఒక మలుపు. నా జీవితానికి ఒక మలుపు అది. కాబట్టి మీ అందరి జీవితాల్లో కూడా అలా దేవుడు దర్శించిన ఘట్టం ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంతవరకు నాకు అలాంటిది ఏం కలగలేదంటే భవిష్యత్తులో కలుగుద్ది. లేదన్నా కలగాల్సిన అవసరం లేదు, నాకు సత్యాసక్తి ఉంది, దేవుడు నాకు కావాలి, ఏదో కలిగిన దాకా నేనేం ఆగదలుచుకోలేదు, నేను దేవుని ప్రేమించి వెంబడించదలుచుకున్నానంటే అవసరమే లేదు. ఇప్పుడు చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ. నిరాకారముగాను శూన్యంగాను అయిపోయినటువంటి భూమిని మళ్ళా నివాసయోగ్యమైనదిగా, సుందరమైన సృష్టి గలదిగా దేవుడు చేసినట్లే మానవాళి జీవితంలో, మనందరి జీవితంలో కూడా అదే విధంగా జోక్యం చేసుకున్నాడు. పుట్టినప్పుడు బాగున్నాం, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇక పాపంలో మొదలుపెట్టాం. ఒక ఘట్టం వచ్చింది, దేవుడు జోక్యం చేసుకున్నాడు. మన చేతులారా పాడు చేసుకున్న మన బ్రతుకులను దేవుడు తన చేతుల్లోకి తీసుకొని తిరిగి బాగు చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ ఆదికాండం మొదటి అధ్యాయపు ఘట్టాన్ని వివరించడానికి ముందు ఈ గ్రంథకర్త మోషే, ఆయన జీవితాన్ని ఒక 4 మాటల్లో మీకు అందిస్తాను. ఒక కారణంతో జన్మింపజేసిన వాడు ఆయనే, మోషేని. ఆ మోషే పసిప్రాయము నుండి తేడా పడకుండా, ప్రాణం పోకుండా ఆ పాత్రని కాపాడుకుంటా వచ్చిన వాడు దేవుడే. 40 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు దేవుని చిత్తము నెరవేర్చాలన్న అభిలాష గలవాడై తనకున్న ఆ విశ్వాసంలోనే దేవుని కార్యానికి పూనుకున్న మోషేని అక్కడి నుండి తరమబడేటట్టు అనుమతించింది దేవుడే. మిద్యాను ప్రాంతానికి తీసుకెళ్ళి సుమారుగా 40 సంవత్సరాలు ఏ పని లేకుండా కేవలం గొర్రెలు కాసేటట్టు దేవుడు అనుమతించింది దేవుడే. 40 80 అయిన తర్వాత 8-10 వయసులో మళ్ళా రా, నిన్ను నా పని కొరకు వాడుకుంటానని పిలుచుకొచ్చింది దేవుడే. అలా పిలిచి ఐగుప్తు దేశంలో చాలా గొప్ప కార్యములు జరిగించి ఆ ప్రజలందరినీ బాహాటంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ వాగ్దత్త దేశము చేర్చడానికి, వాళ్ళందరికీ త్రోవ చూపించేటట్టు మోషేని వాడుకుంది దేవుడే. ఆ ఒక్క పనికే కాకుండా తర్వాత రాబోతున్న తరాలన్నిటికీ కూడా ఆదికాండము అనగా అసలు ఆరంభం ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో ఆరంభంలో నుంచి ఒక జనాంగం ఎలా ప్రత్యేకింపబడిందో, ఆ జనాంగంలోంచి రక్షకుడికి ఎలా త్రోవ ఏర్పడిందో, ఈ టోటల్ మ్యాటర్ అంతా మోషే నుండే మనకి ఇవ్వాలనేది దేవుని సంకల్పం. మోషే అనేవాడు ఒకటి జన్మ లేదు. వాట్ నెక్స్ట్? ఊహించండి, బైబిల్లో 5 పుస్తకాలు లేవు. ఒక వ్యక్తిని దేవుడు పుట్టించడం వెనక సహజంగా మనం అనుకునేది ఏంటంటే ఆ ఇశ్రాయేల్ని బయటికి తేయడానికి. అంతేకాదు, ఆ ఇశ్రాయేల్ను బయటికి తేవడానికే కాదు, అభినవ ఇశ్రాయేలుకు సంఘమునకు కావలసిన సబ్జెక్టు ఇచ్చేటువంటి 5 ప్రాముఖ్యమైన పుస్తకాలను మనకి ఇవ్వటానికి కూడా మోషే నిర్మించబడ్డాడు. ఆయన పట్ల ఉన్న కారణం అది. ఈరోజు నిన్ను నన్ను ఉనికిలోకి తెచ్చినవాడు ఆయనే అని ముందు చెప్పా. కారణం లేకుండా ఎవరిని చేయలేదు. ఎవరి పట్ల ఉండే ఏర్పాటు వారి పట్ల ఉంది. ఎవరికి ఇచ్చే సామర్థ్యం వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చే అనుభవాలు వాళ్ళకి ఇచ్చాడు.
ఈ భూమి మీద వాడుకుంటాడు. ఇక్కడ నుండి తీయబడిన తర్వాత కూడా ఇక్కడ అనుభవాలను బట్టి అక్కడ కూడా దేవుడు వాడుకుంటాడు మనల్ని. మనతో దేవునికి 2 ప్రదేశాల్లో పనులు ఉన్నాయి బ్రదర్. మనతో దేవునికి 2 ప్రదేశాల్లో పనులు ఉన్నాయి. ఒకటి భూమండలం మీద ఉంది మన అవసరత, భూమి మీద ఉంది మన పని. ఇక్కడ నుండి తీయబడిన తర్వాత అక్కడ కూడా ఉంది మనకు పని. ఈ 2 ప్రదేశాల్లో మనల్ని వాడుకోవడం దేవుని సంకల్పం. దేవుడు నిన్ను నన్ను అనవసరంగా చేయలే. నీకు నాకు ఇచ్చే అనుభవాలన్నీ అనవసరంగా రావటల్లా. ఆయన జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం ఇప్పుడు గ్రహించాం. మొట్టమొదటిది, ఒక ఉద్దేశాన్ని అంతరంగంలో పెట్టుకొని అమ్రాము యోకేబేదులకు మోషేని ఇచ్చినవాడు దేవుడు. అలాగే నీ తల్లిదండ్రులకు నిన్ను అనుగ్రహించిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది తల్లిదండ్రులు చెప్తుండొచ్చు, అసలు నిన్ను వద్దనుకున్నాము, అసలు కడుపులోనే స్మాష్ అయిపోవాలని నేను అయి తిన్నాను, ఈ తిన్నాను, అయినా నువ్వు సావలేదు, పుట్టావు నన్ను చంపుకు తినటానికి అని అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వెవరు చంపటానికి? నీ బిడ్డ అయితే నువ్వు చంపేస్తావేంది? నేను ఆమె పట్ల ప్రణాళిక ఉంది, నాకు ఆయన పట్ల ప్రణాళిక ఉంది. నువ్వు చంపదామన్నా నేను చావనేను అన్నట్లుగా నిన్ను నన్ను బతికించి మన ఉనికికి కారణమైన వాడు మన ప్రభువే, మన దేవుడే. మోషేని పుట్టించాడా? 3 నెలల పాటు ఆ శిశువు జాడ తెలియకుండా ఆ చిన్నవాడిని ఎట్లా బ్రతికించారో ఆ తల్లిదండ్రి నాకు అంతు చిక్కదు. ఎన్ని నెలలు? 3 నెలలు, 5 నెలల? 5 నెలల, 3 నెలల? 3 నెలల, 5 నెలల? ఏమో ఎన్ని నెలలో. తర్వాత నైల్ నదిలో పడేశారు. నీ జీవితంలో కూడా ఇలాంటి జోక్యాలు ఉంటాయి. దేవుని నీకు తెలియదు. నీ జీవితం భూమి మీద ఆరంభమైన దగ్గర నుంచి ఈ ఘట్టం వరకు కూడా నీకు ఊహ తెలియనప్పుడే ఎన్నోసార్లు నిన్ను సేవ్ చేశాడు ఆయన. ఊహ తెలిసిన తర్వాత కూడా ఎన్నోసార్లు కాపాడాడు, లేకపోతే నువ్వు చావాల్సింది. ఎప్పుడో నీ చరిత్ర, నీ కథ ముగించబడాల్సింది, కానీ జరగలా. ఇంకా భూమి మీద మనుగడ సాగిస్తానే ఉన్నావు. నీకు ఊహ తెలియనప్పుడు నిన్ను తరిమిన మరణాన్ని అడ్డుకున్నాడు. ఊహ తెలిసిన తర్వాత కూడా నిన్ను కాపాడుతానే ఉన్నాడు, మోషేని కాపాడుకున్నట్టు. ఒక జమ్ము పెట్టెలో ఒక చిన్న బాబు, వానికి తెలుసా నేను జమ్ము పెట్టెలో ఉన్నాను, నేను నైల్ నదిలో ఉన్నాను, ముసళ్లతో నిండినటువంటి నదిలో, ముసళ్ల మధ్యలో, మరణానికి అణువు దూరంలో నేను ఉన్నానని తెలుసా? ఆ అమాయకపు శిశువుని తల్లి జమ్ముపెట్టులో పెడుతుంటే తల్లితో ఆనందంగా చూస్తూ అందులో బాబు ఉన్నాడు. ఏం తెలుసు? కానీ అమ్మతో పాటు పైన అమ్మ కంటే శ్రేష్ఠుడు చూస్తూ ఉన్నాడు అతన్ని. పో వెళ్ళు, నువ్వు నిన్ను చేరాల్సిన దగ్గర నేను చేరుస్తాలే పో అని. ఏ ముసలి బారిన పడకుండా అలా నీట్గా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పడితే మళ్ళీ పరిస్థితులు వేరు. ఐగుప్తులు దొరికితే వాళ్ళు తీసుకోరు, ఇశ్రాయేలీలకు దొరికితే వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే తీసుకున్న చంపేస్తారు కాబట్టి. ఎవరి దగ్గరికి పోతే శిశువు బ్రతుకుతాడో ఆ వ్యక్తి ఆ టయానికి స్నానానికి వచ్చేటట్టు, ఐగుప్తు రాజు ఫరో కుమార్తె స్నానానికి వచ్చేటట్టు ఆమెను ప్రేరేపించి ఆమెను తీసుకొచ్చి అక్కడ కొలంలో దించి నైల్ నదిలో ఆమె స్నానం చేసే స్పాట్లోకి ఆమెను రప్పించి ఈ జమ్ము పెట్టి నేరుగా ఆమె దగ్గరికి చేరేటట్టు చేశాడు. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము నీ మీద నా మీద ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు జరిగించాలనుకున్న కార్యాన్ని జరగకుండా చేయడానికి మనుషులు సాతాను కలిసి కుట్రబన్ని ఎన్ని రకాల ఎత్తుగడలేసినా ఆయన నీకు నాకు తోడై ఉండి వాళ్ళ చేతుల్లో పడకుండా మనల్ని కాపాడుకుంటాడు. కన్ఫామ్ కాపాడుకుంటాడు. కాపాడుకున్నాడు కాబట్టే ఈరోజు ఇంతవరకు నువ్వు ఉన్నావు ఇలా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? డౌట్ ఏమన్నా ఉందా? తర్వాత నీ ఊహ తెలిసిన తర్వాత ఎన్నో జబ్బుల బారిన పడ్డావు, బలహీనతలకు గురయ్యావు, ప్రమాదాలకు గురయ్యావు. కొంతమందికి కరెంటు షాట్,
కొంతమందికి ఏమో జల ప్రమాదాలు, కొంతమందికి వాహన ప్రమాదాలు, కొంతమందికి సర్పగండాలు. ఇక మీ గండాల సంగతి చెబితే కొంతమందికి రోగగండాలు. ఓ అబ్బా, ఎన్ని దాటుకుంటా ఈ రోజుకి దినగండం 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్టు బతుకు ఈడుస్తూ ఉన్నా. అన్నిట్లోంచి తప్పించుకుంటా వస్తానే ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ. కారణాన్ని బట్టి పుట్టించినవాడు ఆయనే, పుట్టిన నిన్ను కాపాడుకుంటున్నవాడు కూడా ఆయనే. అంతటితో అయిపోయిందా పని? కాపాడాడు. ఐగుప్తు రాజు ఫరో ఒళ్ళో చేర్చాడు తీసుకెళ్ళి. ఎవడైతే వాళ్ళ పిల్లల్ని చంపేయండి అన్నాడో వాడి ఒళ్ళోనే ఎగురుతున్నాడు ఇప్పుడు పోయి. ఐగుప్తులు పిల్లలు ఉంచండి రా, ఇశ్రాయేలీల పిల్లలు అందరినీ చంపేసేయండి అని ఎవడు ఆజ్ఞాపించాడో వాడి ఒళ్ళోనే పోయి ఆడుకుంటున్నాడు. మరి కుమార్తె బిడ్డ దేవునికి స్తోత్రం, పెరిగి పెద్దవాడయ్యాడు. 40 ఏళ్ల ప్రాయం వచ్చింది. మోషే విశ్వాస అవిశ్వాస, విశ్వాస అవిశ్వాస, పెద్దగా చెప్పాలి. విశ్వాసే కదా. మరి విశ్వాసం గలవాడైతే, విశ్వాస అయితే ఇంకా వాడుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా. 80 ఏళ్ళు ఎందుకు, 40లోనే వాడుకోవచ్చు కదా. అంటే దేవుడు కంప్లీట్గా వాడుకోవటానికి తగినంత విశ్వాసం ఏర్పడాల అప్పటికి మోషేకి. తెలుసా, మోషేకి అప్పటికి 2 సంగతుల మీద విశ్వాసం ఉంది. ఒకటి దేవుని మీద విశ్వాసం ఉంది, 2 తన స్వయం మీద కూడా విశ్వాసం ఉంది. మళ్ళీ చెప్పేదా, మోషేకి దేవుని మీద విశ్వాసం ఉంది. విశ్వాసము గలవాడై రాజాగ్రహమునకు భయపడక విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచిపోయెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఒకసారి తీయండి. తీశారా? 23వ వచనం చదువు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సింధురుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి. 27వ వచనం చదువు తల్లి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవునికి మహిమ. చూడండి, కారణాన్ని బట్టి పుట్టించాడు, అడుగడుగునా కాపాడుకుంటూ వచ్చాడు. ఒక ఏజ్ వచ్చిన దాకా పెంచుకొచ్చాడు. వినాలి, బాగా వినాలి. అంతటితో ఆగకుండా సరుకు ఎంత మాత్రం రెడీ అయింది, ఏ టైపులో రెడీ అయింది అనేది కూడా గమనిస్తున్నాడు మోషే. నిన్ను నన్ను కూడా అంతే కనిపెడుతుంటాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ వేస్ట్ ఫెలోస్ ఎవరు లేరు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత మాత్రం తయారైంది. ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల మీద, హెబ్రీల మీద తన కలుగుతున్న ప్రేమను బట్టి దాదిని అడిగాడు. దాది, ఎందుకు వాళ్ళు అంత శ్రమ పడుతున్నారు? వాళ్ళు ఎవరు? వాళ్ళు హెబ్రీలు నాయన, ఇశ్రాయేలీలు. అవునా? వాళ్ళు ఎందుకు అట్లా బాధ పెడుతున్నారు? వాళ్ళు బానిసలయ్యా. నాకెందుకో వాళ్ళు అలా బాధపడుతుంటే చూస్తా ఉండబుద్ధి కావట్లేదు. అసలు ఎందుకు అట్లా అనిపిస్తుంది నాకు, తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు వాళ్ళోడివే కాబట్టి, నువ్వు అందులో వాడివి కాబట్టి. ఏంటి దాది నువ్వు చెప్పేది? నేను దాదిని కాదురా, మమ్మీని. దేవునికి స్తోత్రం. వాస్తవంగా నేను దాదిని కాదు, మమ్మీని. ఐగుప్తు రాజకుమార్తె ఫరో కుమార్తె నన్ను దాది అనుకుంది, పిచ్చిమోకుంది. కాదు, నేను మమ్మీని, ఆమె దాది. స్తోత్రం. దాది అనగా పెంచున్నది. చూసారు ఎవరికి ఎవరిని దాదిని చేశాడు? ఆమెమనుకుంది ఈమెను దాది అనుకుంది. ఎవరిని? యోకేబేదుని. కానీ యోకేబేదు మమ్మీగానే ఉంది. ఫరో కుమార్తె మోషేకి దాది అయింది. అదేంటి మా మమ్మీ ఫరో కుమార్తె కదా? ఎవరు చెప్పాడు బాబు? జరిగిన విషయం ఇది. అసలు మమ్మీ నేను, ఆమె నీకు దాది. ఒరే అదే కథ.
అట్లయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీ ఇష్టం. ఐగుప్తు సింహాసనం ఎక్కొచ్చు, లేదా దేవుని ప్రజలతో శ్రమ పడవచ్చు కుమారుడా, నీ ఇష్టం. ఫరో కూతురు యోకేబేదుకి మోషేని ఇచ్చినప్పుడు విని నా కొరకు పెంచు అంది. శుభ్రంగా దేవుని కోసం పెంచిందా? దేవునికి స్తోత్రం. హెబ్రీ స్త్రీలు మంపోళ్ళుగా చురుకైన వాళ్ళు. అది టోటల్గా మ్యాటర్ అర్థమైంది. ఇక లైన్లోకి వెళ్ళాలనుకున్నాడు. పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. ఆ పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనిన వాడై అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుటయే మేలు అని నిర్ణయించుకొని లైన్లోకి వచ్చాడు. సింహాసనమా ఐగుప్తు అప్పట్లో అగ్రరాజ్యం అదే. ఇప్పుడు అమెరికా ఎలా అగ్రరాజ్యం అంటున్నామో అప్పుడు ఐగుప్తు రాజ్యం అగ్రరాజ్యం. అగ్రరాజ్యానికి సింహాసనం ఎక్కే స్థాయి అంటే చూడు మరిగా. అది కావాలా లేకపోతే ఇది కావాలా అంటే, నాకు ఆ సింహాసనం వద్దు, సర్వజనావళిని విమోచించడానికి భూమి మీదికి వచ్చేటువంటి ఆ దైవ కుమారుడైన క్రీస్తు 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 విషయమైన నిందే కావాలి. బాగుంది. పరీక్షలో పాస్ అయ్యాడు. సింహాసనం వద్దన్నాడు. దేవుని ప్రజలతో శ్రమానుభవమే కావాలనుకున్నాడు. అయితే అంతటితో అయిపోలా. ఆ పరీక్షలో పాస్ అయ్యాడు, కానీ విశ్వాస విషయంలో మాత్రం రెండిటి మీద అనుకున్నాడు. ఐగుప్తీయుల సకల విద్యలయందు ప్రావీణ్యత పొందాడని అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగంలో మనకి దొరుకుతుంది. ఒకసారి అది కూడా మీరు చూడవచ్చు. గతంలో చెప్పాను. 7వ అధ్యాయం 22వ వచనం. 7:22లో మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి, ఐగుప్తీయుల కొన్ని విద్యలు అనలేదు, సకల విద్యలను అన్నాడు. ఇక ఐగుప్తు దేశంలో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఆ యావత్తు విద్యలలో అందులో మాంత్రిక విద్య కూడా ఒకటని మర్చిపోవద్దు. ఐగుప్తీయుల సకల విద్యలలో అంటే ఐగుప్తీయుల విద్యలలో మాంత్రిక విద్య కూడా ఒకటి. అందుకే మోషే ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు చేతి కర్రను విసిరితే అది పామైనప్పుడు అక్కడ మంత్రగాళ్ళు నవ్వుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ మా దగ్గర నేర్చుకొని పోయి మోషే మా మీదనే ఉపయోగిస్తున్నావా అన్నట్టు. అందుకే వాళ్ళు తేలిగ్గా చూశారు. మోషే చేసినవన్నీ వాళ్ళు కూడా చేయటానికి పూనుకున్నారు. ఎందుకు అలా పూనుకున్నారు అంటే వాళ్ళకి స్టార్టింగ్లో అర్థం కాల మోషే దైవశక్తి చేత నడిపించబడుతున్నాడని. ఎక్కడ అర్థమైంది? ఎక్కడ అర్థమైందో చూడండి. నిర్గమాకాండంలో మోషే ఐగుప్తు ధూళిని కొట్టినప్పుడు అది పేలయింది. అప్పుడే వీళ్ళకి పేలిపోయింది. చూడండి. అప్పటిదాకా ఆయన చేసిన పనులను వీళ్ళు కూడా చేశారు. మా ముందు ఆపు నువ్వు నాటకాలు అన్నట్టుగా మోషే చేసిన పనులన్నీ వీళ్ళు కూడా చేసి నవ్వుకున్నారు. ఆ చివరికి ఆ ఘట్టంలో మాత్రం ఇక చెప్పేశారనమాట. 8వ అధ్యాయము 17వ వచనం. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు అప్పుడు అన్నారన్నమాట, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. చూసావా? అప్పటిదాకా ఏ శక్తి అనుకున్నారు? తాము ఏ శక్తి చేత ఈ మాంత్రిక విద్యలు జరిగిస్తున్నారో, ఈ విన్యాసాలు చేస్తున్నారు, ఏ శక్తి? వాళ్ళ మీద పనిచేస్తే దయ్యపు శక్తి. ఏ శక్తి? రైట్. మోషే కూడా ఆ శక్తితోనే వాళ్ళ దగ్గరికి వచ్చాడని వాళ్ళు అనుకున్నారు. మా శిష్యుడు మా మీదకి వచ్చి సవాల్ విసురుతున్నాడు అనుకుని ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ మాయ కదా. ఐగుప్తు చరిత్ర దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెర్చ్ చేయండి, చదవండి. సూపర్ ఉంటుంది. భలే మ్యాటర్ ఉంటుంది అందులో. అచ్చంగా దాని మీద మాట్లాడడానికి ఒక సమయం అంతా పట్టిద్ది. అంత మ్యాటర్ ఉంటుంది ఐగుప్తు విషయంలో.
పిరమిడ్స్ విషయం కావచ్చు, అసలు ఐగుప్తు అగ్రరాజ్యం అప్పట్లో ఎందుకు అయింది అన్న విషయం కావచ్చు, అక్కడ మిగిలిన దేశాల్లో కన్నా అక్కడ మాంత్రిక విద్యల ప్రస్తావన ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పబడింది అని కావచ్చు. వాళ్ళు అప్పుడు సిద్ధపరిచినటువంటి డెడ్ బాడీస్ ఇప్పటి వరకు కూడా దాదాపు 5,000 సంవత్సరాలకు లేదా 4,000 సంవత్సరాలు అనుకోండి, అసలు ఏం పూశారు, చెదరకుండా ఎలా ఉన్నాయి, అంత అద్భుతమైనటువంటి వస్తువులు వాళ్ళకి ఎలా తెలుసు? సుమారుగా 5 టన్నుల రాయి 175 అడుగుల ఎత్తు నుంచి దాదాపు 450 అడుగుల ఎత్తు వరకు ఎలా ప్రయాణం చేసింది? పిరమిడ్స్ కోసం వాళ్ళు వాడినటువంటి రాళ్ళు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళ గోడల మీద ఫ్లయింగ్ సాసర్స్ బొమ్మలు ఉన్నాయి. గ్రహాంతర జీవులు ఏలియన్స్ వేసుకొని వచ్చేటువంటి వాహనాల బొమ్మలు ఉన్నాయి. ఎందుకున్నాయి? అచ్చంగా దాని మీద స్టడీ చేస్తే, ధ్యానం చేస్తే బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది అనమాట. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకు అట్లాంటి అంటే భలే ఇంట్రెస్ట్ కదా ఉంటుంది మ్యాటర్ అందులో. అదిగో చూడండి, వాహనాల ఆకారాలు ఉన్నాయి చూడండి. విమానం టైపు, స్టార్టింగ్లో జెట్ విమానం టైపు ఉంది చూడండి, యుద్ధ విమానాన్ని వాడతారు చూడు అట్లా. దానిపైన దాని ముందు రౌండ్గా ఫ్లయింగ్ సాసర్ షేప్ కనపడదు, దాని కింద ఒక టైపు అట్లా. ఇప్పుడు ఇవి 5,000 సంవత్సరాల క్రితం నాటి బొమ్మలు. అసలు అప్పుడు ఈ ఆకారాలు ఎలా వాళ్ళు ఊహించి రాశారా, ఊహించి చెక్కారా, లేకపోతే చూసి చెక్కారా? సరే, ఇప్పుడు దానిలో పోతే మళ్ళీ మనం ఇప్పట్లో బయటికి రాలేము కాబట్టి మ్యాటర్లోకి వస్తాను నేను. దేవునికి స్తోత్రం. ఐగుప్తీల సకల విద్యల యందు ప్రావీణ్యత గలవాడై మాటల యందు నేర్పరి అయి ఉన్నాడు అన్నాడు. కానీ దేవుడు మోషేని దర్శించేటప్పుడు నోటి మాంద్యం గలవాడిని అని చెప్పుకున్నాడు మోషే. అంత మాటలు నేర్పి ఏమైపోయింది? 40లో ఉన్న స్పీడ్ 80లో లేదు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. మా దగ్గరికి వచ్చి మా మీదే ప్రయోగం చేస్తున్నాడు హీరో అనుకొని ఆయనతో ఢీ కొట్టారు. ఆయన చేసిన పనులన్నీ కొన్ని చేశారు. వాళ్ళు కూడా కర్రలో కిందేశారు, అవి కూడా పాములు అయినాయి. వాళ్ళు ఐగుప్తు నీళ్ళನ್ನು కొట్టారు, అవి నెయ్యి రక్తమైంది. అంతా నడిచింది మంచిగా. పేలు దగ్గరికి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోయారన్నమాట. అప్పుడు అన్నారు ఫరోతో, అబ్బాయే ఇప్పటిదాకా ఏదో మా శక్తులు అనుకున్నాము, దైవ శక్తుల ప్రభావమే అనుకున్నాం, కానీ కాదు, ఇది దైవ శక్తి. కింద పుట్నోట్లో ఇది దయ్యపు వేలు కాదు, దేవుని వ్రేలు. ఇందులో దేవుని జోక్యం ఉంది, ఇందులో దేవుని జోక్యం ఉందన్నారు. మనం వాడుకగా వాడతాం. వాళ్ళ వ్యవహారంలో వేలు పెడతావు ఎందుకు నువ్వు? సో ఇందులో పనిచేస్తున్నది దేవుని వ్రేలు. ఈ మోషే చేసినటువంటి కార్యాలలో ఎంటర్ అయింది దేవుడు. దేవుడు 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 ఫరో నీకు మూడిందిరా, తొందరగా జాగ్రత్త పడు. మోషేకి తోడైంది దేవుడే అని తేల్చేశారు. సరే, మ్యాటర్కి వద్దాం. ఐగుప్తీల సకల విద్యలు అన్నాడు గనక, సకల అన్నదానిలో అన్ని విద్యలు అంటే ఇక ఇది ఉంది అది లేదు అనడానికి లేకుండా అన్నీ నేర్చుకున్నాడు ఆయన. 40 ఏళ్ల వయసు, ఉడుకు రక్తం, విశ్వాసము కలిగిన వాడా లేనివాడా? ఇందాక చదివారు హెబ్రీ పత్రికలో, విశ్వాసము గలవాడై రాజాగ్రహమునకు భయపడక. టోటల్గా ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ని మీకు హైలైట్ చేసి చూపించాలనే ఈ మ్యాటర్ మొత్తం ఎత్తుకున్నా. ఇదే మేజర్ పాయింట్ ఈ మొదటి కోటపు ఆరాధనలో. విశ్వాసం గలవాడా లేదా? అందరూ నోరు తెరిచి చెప్పండి. హెబ్రీ పత్రిక 11లో చెప్పబడిన ప్రకారం విశ్వాసం గలవాడే. అయితే విశ్వాసం అచ్చంగా దేవుని మీద మాత్రమే ఉందా, తన స్వశక్తి మీద కూడా ఉందా అంటే తన స్వశక్తి మీద కూడా ఉంది. అంటే తన దగ్గర ఉన్న విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసము కాదు, అపరిపూర్ణ విశ్వాసం లెక్కలోకి వచ్చింది. అది అర్థమైందా?
ఎందుకంటే దేవుడి కార్యం దేవుడు ఉన్నాడు, దేవుని చిత్తం నెరవేర్చాలి, అందుకే నా లైఫ్ని డ్రైవ్ చేశాడు. టోటల్గా మ్యాటర్ అర్థమైంది. సో ఇప్పుడు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా. నా పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే నా దేవుడు. నేను ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి ఇప్పుడు నేను లైన్లోకి దిగుతాను, వీళ్ళందరికీ నేనే రక్షకుణ్ణి. టోటల్ మ్యాటర్ బాగుంది. కానీ ఆ కార్యమంతా నెరవేర్చడానికి కావలసిన విశ్వాసము ఆశించిన స్థాయిలో అతనికి లేదు. కొన్ని విషయాల్లో తనకు విశ్వాసం ఉంది, కానీ కొన్ని విషయాల్లో తన బలం మీద తనకి విశ్వాసం ఉంది. మనందరి జీవితాల్లో కూడా ఈ మోషే అనుభవమే పనిచేస్తుంది. మనందరి జీవితంలో కూడా మోషే అనుభవమే పనిచేస్తుంది. మనలో చాలా వరకు పూర్తిగా దేవుని మీద ఆధారపడి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మీద ప్రతి విషయాన్ని ఆనుకునే అనుభవాలు కలిగిన వారు బహు తక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సగం దేవుని మీద, సగం తనకున్న అవకాశాల మీద అనుకునే వాళ్ళు ఎక్కువ. ఎంతమంది ఒప్పుకుంటారు? సగం దేవుని మీద, సగం తన సామర్థ్యం మీద, సగం దేవుని జ్ఞానం మీద, సగం తన జ్ఞానం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా చాలా ఎక్కువ. మళ్ళా అవిశ్వాసులు కాదు సుమా, బిలీవర్సే, విశ్వాసులే. దీనికి నిరూపణగా మోషే వాళ్ళందరినీ రక్షించడానికి ఏం చేయడానికి పూనుకున్నాడు? దైవశక్తిని వాళ్ళ మీద ఉపయోగించడానికి పూనుకున్నాడా? హస్తబలాన్ని ఉపయోగించడానికి పూనుకున్నాడా? అది తనకున్న విద్యలు ఉన్నాయి, అంతేకాదు మంచి శక్తి, దేహదారుఢ్యం, శరీర బలం కూడా ఉంది. అందుకే హెబ్రీయుణ్ణి, ఒక ఇశ్రాయేలీయుణ్ణి ఒక ఐగుప్తీయుడు శ్రమ పెడుతుంటే ఎగ్దం చంపేశాడు వాడిని. ఒక హత్య చేసి పడేశాడండి. ఆ హత్యా నేరమే అతడు పారిపోవడానికి కారణమైంది. అంటే సగం విశ్వాసంతో, అపరిపూర్ణ విశ్వాసంతో ఒక వ్యక్తిలో దేవుడు చేయాలనుకున్న కార్యం, ఒక వ్యక్తి ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యం జరగదు. ఇది కీలకమైన విషయం, గుర్తుపెట్టుకోవాలి. సగం సగం చదువు పనికిరానట్టు సగం సగం విశ్వాసం వర్కౌట్ కాదు. అందుకే ఇందాక మనోళ్ళు పాట పాడతా సాతానును జయించుటకు ఏమిచ్చాడన్నారు? ఒక్కసారి పాట పాడతారా? సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. దేవునికి మహిమ. సాతాను జయించడానికి ఏం కావాలి? అది సజీవయాగముగా సంపూర్ణ సిద్ధి నొందా పరిశుద్ధాత్మ అందుకు అనుగ్రహించబడి. పెద్దోళ్ళ పాటలు కొంచెం పట్టుకోవాలండి, పాటలు పట్టుకోవాలి. అవన్నీ ఏందో పాటలా పాడటం కాదు, అందులో ఉన్న మాటల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మనకు బోల్డంత మెసేజ్ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానును జయించడానికి ఏం కావాలి? అంతే. ఈ విశ్వాసం ఏ పరిధిలో ఉండాలి, ఎక్కడెక్కడ దీన్ని అప్లై చేయాలి అనేది కూడా భక్తునికి తెలిసి ఉండాలి. అప్పుడే శత్రువును జయించగలుగుతాడు. అదేంది బ్రదరు? ప్రకటన గ్రంథంలో ఏముంది? దేవుని వాక్యమును, యేసు రక్తము కదా సాతాను జయించడానికి మనకు ఆధారం. చూడండి ఒకసారి, వారు దేని చేత జయించారు?
ప్రకటన గ్రంథంలో వారు దేని చేత జయించారు? పన్నెండవ అధ్యాయము 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జయ జీవితానికి కావాల్సిన 2 సంగతులు చెప్పాడు. ఒకటి, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఒక మాట, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాలన్నా, ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వాలన్నా ఏం కావాలి? గొర్రెపిల్ల రక్తం ఉంది. ఆ రక్తమునందు నువ్వు విశ్వాసం ఉంచితేనే కదా నీలో కార్యసిద్ధి కలిగేది. గొర్రెపిల్లను గూర్చిన వార్త ఉంది, వర్తమానం ఉంది. గొర్రెపిల్ల మనకై చేసిన బలియాగం ఉంది. మార్టిన్ లూథరన్ గారి గురించి ఒక మ్యాటర్ రాస్తుంది. ఒక సందర్భంలో సైతాను డైరెక్ట్గానే వచ్చి లూథరన్ గారితో మాట్లాడారంట. సైతాను గారు, పెద్ద ఏదో కార్యాలకు పూనుకొని ఏదో చేస్తూ ఉన్నావు, నువ్వే పాపం లేని పరిశుద్ధుడిలాగా అని ఆయన జీవితంలో జరిగిన వైఫల్యాల గురించి, పొరపాట్ల గురించి, పాపాల గురించి ఎత్తి వాడు మాట్లాడుతూ ఉన్నాడంట ఆయన కృంగదీయటానికి. నువ్వు అంత పాపివి, ఇంత పాపివి, నువ్వు అంత తేడా, నువ్వు ఇంత తేడా, నువ్వు అలా, నువ్వు ఇలా, నీకేం అర్హత ఉంది, నీకేం యోగ్యత ఉంది అని ఆయనను పొడవటం మొదలుపెట్టాడు. నేను ఎన్ని పాపాలు చేశాను తీసుకురా వాడు చూపించాడంట. ఈయన ఇంకా ఉన్నాయంట, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకుంది. మొత్తం ఆయన పాపాల చిట్టా మొత్తం తీసుకొచ్చి విపి మాట్లాడుతూ ఉన్నాడు. తన టేబుల్ మీద రెడ్ ఇంక్ ఉంది కదా, రెడ్ ఇంక్ ఉంటుంది కదా టేబుల్ మీద, ఇంకు పెన్నులు కదా, అవి కూడా ఈ ఈకలతో రాసే కూడా ఉన్నాయి కదా అప్పట్లో. ఇంకు దానిలో ఒక పెద్ద ఈక ఉంటుంది. అవునా? ఎప్పుడన్నా రాశారా మీరు? కనీసం చూసారా? ఇప్పుడు లేవులే. నువ్వు చూసావు మానస? ఫోటోలో చూసాం కదా, అందరూ అంతేలే. దేవునికి స్తోత్రం. ఆ రెడ్ ఇంక్ తీసుకొని ఈయన ఇంకేమన్నా, అయ్యే నీ పాపాలు నువ్వు చాలా చేసావు, నువ్వు అట్లా ఇట్లా అంటే ఆ ఇంకు తీసుకొని వాటి మీద కొట్టి, నా ప్రతి ఒక్క పాపము కల్వరి శిలువలో యేసు కార్చిన రక్తము చేత కొట్టివేయబడింది. నా ప్రతి పాపము నా ప్రభువు చిందిన రక్తము చేత విమోచింపబడింది. పరిశుద్ధపరచబడ్డాను, విమోచింపబడ్డాను, పాపములు కొట్టివేయబడ్డాయి. వాటికి ఇక నా మీద అధికారం లేదు. నువ్వెవడిలో చెప్పడానికి? కొట్టేసినోడు నా ప్రభు, తన రక్తము చేత తుడిచిపెట్టినవాడు నా ప్రభు. తూకోన్రే ఇంకా లేడంటవాడు అక్కడ. శిక్ష చేసేవాడు ఆయన, క్షమించి వదిలేసేవాడు ఆయన. శిక్ష చేసేవాడు ఆయన, ఆయన రక్తంతో కడిగేసేవాడు ఆయన. ముందే చెప్పేశాడు, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు
యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఉంది. విశ్వాసం ఏ సందర్భంలో అపవాది దగ్గర ఎలా దాన్ని అప్లై చేయాలో గ్రహించాలి. దాన్ని నువ్వు గట్టిగా చేపట్టితివేని వాడు ఏ పక్క నుంచి వచ్చినా నువ్వు వాడిని తన్నగలుగుతావు. నీ అపరాధాలు తీసుకొని వచ్చాడు అనుకో, యేసు రక్తాన్ని తీసుకొని ఎదురుకోవాలి వాడికి నువ్వు. అర్థమైందా? యేసు రక్తాన్ని తీసుకొని పోవాలి. నీ పరిస్థితులను బట్టి వాడు నిన్ను కృంగదీశాడు అనుకో, నీ మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. విశ్వాసాన్ని డాలుగా పెట్టాలి. నేను అనుభవించుచున్న వాటన్నిటిని నాకు ఆశీర్వాదంగా ఆయన మార్చగలడు. నాకు ఆ విశ్వాసం ఉంది. దేవుడు ఉన్నాడా? ఉంటే నీ గతి ఎందుకు ఇలా ఉంది? వాడు డైరెక్ట్గా రాడు, పక్కన వాళ్ళలోంచి వచ్చి మాట్లాడుతుంటాడు. వాళ్ళలోంచి ఏళ్లలోంచి వచ్చి, మరి దేవుడు 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 అని తెగబోతుంటావు. ఏం మారింది నీ పరిస్థితి? నీ బతుకు ఏం మారింది? అంతే ఉందిగా, ఏందోలే. పాపం వాళ్ళకి తెలీదు వాడంటరే పని చేస్తున్నాడని. అది వాడి స్వరం. అది ఎవరి స్వరం? వాడి స్వరం. దాన్ని గుర్తుపట్టాలా. అప్పుడు వెంటనే నువ్వు చెప్పాలా. ఏం చెబుతావు? నిజంగా నేను కూడా అదే అనుకుంటున్నాను అని మనసులో అనుకోవటం కాదు. నా పరిస్థితి ఏం మారేదేంది? నీ బొంద. నిత్య జీవం నాకు లభించింది, నిత్య బహుమానం నాకుంది, పరలోక పౌరత్వం నాకు లభించింది. భూమి మీద నాకు అనుమతించబడేవన్నీ అనుభవాల కోసం అనుమతిస్తున్నాడు. వీటన్నిటికీ ఒక ముగింపు ఉంది తప్పకుండా. ఇప్పుడు ఒకవేళ నేను శ్రమానుభవంలో ఉన్నా, తర్వాత తప్పకుండా నన్ను సుఖానుభవంలోకి, సంతోషానుభవంలోకి నా దేవుడు తీసుకొని వస్తాడు. నాకు విశ్వాసం ఉంది అనాలి. ఏమనాలి? ఏ విశ్వాసం ఉంది? నా గతి మారునన్న విశ్వాసం నాకుంది. నా దేవుడు దాన్ని మార్చునన్న విశ్వాసం నాకుంది. నా పరిస్థితులు మారునన్న విశ్వాసం నాకుంది. నా బంధకాలు తెగిపోవునన్న విశ్వాసం నాకుంది. నా సంఖ్యలు విడిపోవునన్న విశ్వాసం నాకుంది. మరి అదేదో ఇప్పుడేదేం చేయొచ్చుగా. అసలు అనుమతించింది ఎందుకు? రాజుగారి కుమార్తె కొడుకులాగా పెరుగుతున్నోడిని తీసుకెళ్ళి గొర్రెలు కాసే పరిస్థితి తెచ్చింది ఎవరు? అత్తగారింటికాడు ఉండే. ఎంత అవమానం, ఎంత చిన్న చూపు. గౌరవిస్తారా అల్లుడు గారిని? అత్తగారింటికాడు ఉంటే, అత్తగారి ఇళ్ళ కాడు ఉండే అల్లుడు గారు నన్నేమనుకోవాకండి. స్తోత్రం. ఫీల్ అవుతారా లేదా? ఫీలింగ్ వస్తుందా లేదా? కొద్దిగా పాపం ఎంతో బాధపడి ఉంటారు. ఇల్లరికం అల్లుళ్ళకి ఆ బాధ ఇంకా బాగా తెలుసు. మోషే బతుకు ఎట్టయిందంటే 40 ఏళ్ళు ఇల్లరికం చేసినట్టే అయింది. సంపాదించింది కూడా ఏం లేదు పాపం, అంతా మామగారికి సిద్ధపరిచి పెట్టడమే. ఆ పనులు అప్పచెప్పాడు మామయ్య గారు. ఏం పని? గొర్రెలు అప్పచెప్పాడు. మేపుకొని రావాలి, పొద్దున్నే బావాలు తోలుకొని మళ్ళీ సాయంత్రానికి రావాలి. మరి ఇక సిప్పోరమ్మ సంగతి తెలిసిందే. ఆమె అంత సౌమ్యురాలైన భార్య ఏం కాదు. ఆయన ఒకటి చెబితే ఆమె ఇంకో టైపు చేసిద్ది. మన అబ్బాయికి సున్నతి చేద్దామంటే భలే పని, పిచ్చి పిచ్చి ఆచారాలన్నీ పెట్టి అబ్బాయిని ఇబ్బంది పెడతావు. నో, నేను ఒప్పుకోను. సత్రములో యెహోవా మోషేని చంపచూడగా అప్పుడు తన బిడ్డకి సున్నతి చేసి, ఇదిగో నీవు నాకు రక్త సంబంధిమైన పెనిమిటి వైద్యమని అప్పుడు అంది. అంటే ఏంటి? ముందు చెప్పిన పనులు చేశారా? ఇంకా చీపు. వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాడు కదా, ఇంకేం లెక్క చేస్తారు? అంత కష్టమైతే పోలేడుగా. మామయ్య తృణీకరిస్తాడు, ఇక మిగిలిన వాళ్ళు తృణీకరిస్తారు. వైఫ్ కూడా లెక్క చేయదు. ఎవరు పుట్టింటికాడు ఉంటే వాళ్ళ పెత్తనం ఉంటుంది.
దేవునికి స్తోత్రం. వీడు తల్లిదండ్రులు లేకుండా అనుకో, వీని పెత్తనం ఉంటుంది. అంటే పో, అవసరమైతే వెళ్ళిపో, వీళ్ళ బిర్రు చూసుకొని ఇతనికి కేకలేస్తుంటాడు. ఆమె పుట్టింటికాడు ఉంటే ఏంటి, వెళ్ళిపో, పో, నేను రాను. మా అమ్మమ్మ నన్ను పూలల్లో పెట్టి చూసుకుంటాను. పాపం ఎన్ని బాధలు పడ్డాడో మహారాజు. నన్ను సంఖ్యలలోనికి నెట్టింది ఆయనే, బంధకాల్లోకి నెట్టింది ఆయనే, నన్ను అందులో ఉంచి చెక్కుకుంటున్నది ఆయనే. నా నిర్మాణం సంపూర్తి చేసి నన్ను బయటికి తెచ్చి తన ఘనమైన పని కొరకు నన్ను వాడుకునేది కూడా ఆయనే. ఇప్పుడు కొట్టాలి చప్పట ఏక ప్రకారం. ఆయనకే మహిమ. చెప్పు గట్టిగా స్తోత్రం కూడా చెప్పు. అది నా విశ్వాసం అని చెప్పాలి. ఇంకప్పుడు లూసిఫర్ గాడు ఉండడు అక్కడ. నువ్వు విశ్వాసముతో కూడిన మాటలు ప్రతి సందర్భంలోనూ మాట్లాడితే వాడు నీ మీదకి తీసుకొచ్చే ఆలోచనలన్నీ నువ్వు చిట్లగొట్టగలుగుతావు, వాడిని గెలవగలుగుతావు. దీన్ని ఒక కవి ఇలా అభివర్ణించాడు: సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. ఏం మాట! సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు వస్తాడు దివిని వీడి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు. దేవునికి మహిమ. దేవుడు నీకు తోడై ఉంటే మరి ఎందుకు ఫెయిల్ అయ్యావు? దేవుడు నీకు తోడై ఉంటే మరి ఉద్యోగం ఎందుకు రాలేదు? దేవుడు నీకు తోడై ఉంటే మరి మీ ఇంట్లో అది ఎందుకు జరిగింది? ఓ బోల్డ్ అన్ని మాటలు తీసుకొస్తారు. మరి దేవుడు మీకు తోడై ఉంటే మీ నాన్న ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు కాపాడొచ్చుగా. విశ్వాసం గల నీవేం మాట్లాడతావు? ఇంటికి పోయి మమ్మీ డాడీ ఎందుకు పోయాడే, దేవుడు ఎందుకు కాపాడలేదని అడుగుతావా? ఏం చెప్తావు? ఎక్కడికి పోయాడు మా నాన్న? ఎక్కడికి పోయాడు? మీరేమనుకుంటున్నారు? చచ్చిపోయాడని నీకు లేడు అనుకుంటున్నారేంటి? మా నాయన భద్రంగా ఉన్నాడు, మాకంటే ముందుగా దేవుని వద్దకు చేరాడు. ఒకరోజు వస్తుంది, ఆయన మేము తిరిగి కలుసుకుంటాం. ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా అక్కడే ఉంటాం. ఇది నా విశ్వాసం అని చెప్పు. ఇంక అవతల సౌండ్ ఉండదు. మరణంతో సహా సమాధానం చెప్పడానికి సన్నద్ధులై ఉండాలి. ఎందుకంటే మనుషుల నుంచి రకరకాల ప్రశ్నలు తీసుకొచ్చి నిన్ను సంధించేది సైతాను. నిన్ను కృంగదీయటానికి, మానసికంగా క్షోభ పెట్టడానికి, బలహీనపరచడానికి, వెనక్కి తిప్పడానికి, నీ మీదకి అవిశ్వాసపు బాణాలు విసిరేది నిరంతరం వాడే. వాడిని ఎదుర్కోవడానికి విశ్వాసాన్ని ఒక ఆయుధంగా నువ్వు వాడాలి. సాతానును జయించు రహస్యము యేసు రక్తము, దేవుని వాక్యము. ఈ రెండిటి యందు ఉంచిన విశ్వాసము. ఇప్పుడు చెప్పండి, సియోను మార్గములో పలు శోధనలు రాగా. పాడండి అందరూ కలిసి. సొంత బలమును ఇచ్చితివి, సొంత బలము. కానీ మోషే మాత్రం సగం పాట అట్ట పాడుకున్నాడు స్టార్టింగ్లో 40లో. ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందా? ఫరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. వాణ్ణి జయించాలంటే దేవుని యందు సగం విశ్వాసమును, తన సొంత జ్ఞానం, సొంత బలం, సొంత విద్యల మీద సగం జ్ఞానం, ఆ సగం విశ్వాసం పనికిరాదు. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచితేనే వాణ్ణి కొట్టగలం. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచితేనే వాడిని తొక్కి పట్టగలం, లేకపోతే కష్టం. కానీ మోషే ఆవేశపడ్డాడు. సగం దేవుని యందు విశ్వాసం, సగం
తనకున్న టాలెంట్స్, తనకున్న సామర్థ్యతల మీద విశ్వాసం పెట్టి. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఈ సగం సగం చదువు పనికిరాదు బేట, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి ముందు బడిలోకి పద అన్నాడు. ఏ బడిలోకి? దేవుని బడి. ఎక్కడ నేర్చుకున్నాడు? మిథ్యాను అరణ్యంలో నేర్చుకున్నాడు. ఎన్ని రోజులు నేర్చుకున్నాడు? 40 రోజులు. ప్రియ బిడ్డ, గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు నీకు అలాంటి ప్రత్యేకమైన అనుభవాలు నేర్పడానికి నిన్ను దేవుడు ఒంటరిని చేస్తాడు. ఒంటరిని చేస్తాడు. నిన్ను ఆదరించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, నీకు సపోర్టుగా నిలిచేవాళ్ళు అందరినీ కూడా దూరం చేసి కూర్చోబెడతాడు. భార్య, పెంకె భార్య, ఆమె తండ్రి, అల్లుడు ఇంటబడి ఉంటే చీపేగా. ఇంకేమాత్రం ఆదరణ దొరికిద్ది? దాది పోయే, మమ్మీ పోయే, ఆ జనం పోయే, ఈ జనం పోయే, ఇశ్రాయేలీలు లేరు, ఐగుప్తీయులు లేరు, పోయి మిద్యానీయుల దగ్గర పడ్డాడు. పోయి చూడండి, ఏది లేదు, ఒంటరి అయిపోయాడు. ఈ పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాయి విలపిస్తున్నానని. పిల్లరా, నేను చెప్పేది మీలో ఎంతమందికి అర్థమైందో కానీ నిజంగా నిజం. కొన్ని అనుభవాల కోసం దేవుడు కావాలని అందరి నుంచి నిన్ను పక్కకు తీసుకొచ్చి ఒంటరి గువ్వగా చేసి పడేస్తాడు. ఇక నిరీక్షణే ఉండదు, ఎవరొచ్చి ఆదుకుంటారన్న ఆశ ఉండదు, నిరీక్షణ ఉండదు, శూన్యం అయిపోయింది. ఎవరికి వెళ్ళి చూడటానికి ఉండదు. ఇక అందరూ చేతులు ఎత్తేస్తారు, నిస్సహాయులం బాబు, మేమేం చేయలేము, అమ్మ నిస్సహాయులం, మేమేం చేయలేము. ఎవరు వచ్చారు మోషే కోసం? అమ్మ వచ్చిందా? బిడ్డ పోయాడని అమ్మని రానీరు, ఐగుప్తు బానిస. పోనీ ఫరో కుమార్తె వచ్చిందా? నా కుమారుడు ఏడి, మోషే ఏడి, ఎటుపోయాడు, కనుక్కోండి, నా బిడ్డను తీసుకోండి అందా? హంతకుడుగా ముద్ర వేయబడ్డాడు గనుక అతనికి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. అందరూ సర్దుకున్నారు. ఇక ఆదరించేది లేదు, ఓదార్చేది లేదు, ధైర్యపరిచేది లేదు, ప్రోత్సహించేది లేదు, కర్తవ్యాన్ని గురించి రేపేవాళ్ళు లేరు. ఒంటరి గువ్వ. దేవుని బడిలో ఒంటరివి నీవు. ఇక ఇప్పుడు నీ కనపడేది నలుదిశలా ఆయనే. ఇక ఎటుపక్క చూసిన నలుదిక్కులా ఆయన ఒక్కడే. ఇక నిరీక్షణే లేదు, ఇక ఆధారం లేదు. ఒంటరినై తోడు లేక ఓడునై తిని, ఓదార్చెవారు లేక భారమై తిని. ఒంటరినై తోడు లేక ఓడునై తిని, ఓదార్చెవారు లేక భారమై తిని. తండ్రి నీ తోడు లేక ఓడునై తిని, తండ్రి నీ తోడు లేక మూడునై తిని. నీ తోడు దొరికాక చిగురించి తిని, నీ తోడు దొరికాక చిగురించి తిని. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక
దేవునికి మహిమ. ఆ బడిలో పాఠాలు నేర్పాలంటే ఇంకా ఏ దిక్కు ఉండనియాడు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నీ మీదున్న ఏర్పాటును బట్టి భవిష్యత్తులో దేవుడు నిన్ను వాడుకోవాలన్న సంకల్పాన్ని బట్టి నీకు దాని తీవ్రత ఉంటుంది, ఆ పరిస్థితుల తీవ్రత ఉంటుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎక్కడ ఎటుపక్క నిరీక్షణ లేకుండా కట్టడి చేయబడతా ఉన్నావు. మరొక పెద్ద పనుంది మోషేతో, మళ్ళా 40 ఏళ్ల పనుంది మోషేతో. తానేమనుకున్నాడు, 40 ఏళ్ళు నాకున్న టాలెంట్స్ ఏంటి, నాకున్న నైపుణ్యం ఏంటి, నాకున్న సామర్థ్యం ఏంటి, నాకున్న క్యాడర్ ఏంటి, నేను వేస్ట్ అయిపోతుంది నా జీవితం, నా టైం అంతా వ్యర్థమైపోతుంది, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అయ్యో నిష్ప్రయోజనంగా గడిచిపోతుంది. ఎంత క్షోభించుంటాడో కదా. తనకున్న ఆ విద్యలన్నీ, ఆ టాలెంట్స్ అన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయి కేవలం గొర్రెలు కాసే పని. తనకున్న సామర్థ్యం ఎక్కడ, నాలెడ్జ్ ఎక్కడ, గొర్రెలు ఎక్కడ. కొంతమంది అనుకుంటారు, అసలు నేను చేసిన స్టడీ ఏంటి, నా స్థాయి ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్నది ఏంది నాకు ఇంత దారుణంగా అయిపోయింది నా పరిస్థితి. నా స్టడీ ఏమో తీవ్రంగా ఉంది, కానీ నేను చేసేదేమో ఎక్కడో అధపాతాళంలో ఉన్నట్టుంది. ఏంటి నాకు ఇది, దేవా ఎందుకు నాకు ఇలాంటి గతి పట్టించావు నువ్వు అన్న ప్రశ్న నీకు పుడితే ఆయన అంటాడు, నువ్వు మోషేవి నాయనా అంటాడు. నువ్వు మోషేవి తల్లి, తప్పదు. నీ సాధ్యతలు, సామర్థ్యతలు మొత్తం వ్యర్థపుచ్చాలి. వాటి మీద నీకున్న విశ్వాసం అంతటి నీ చిట్ల కొట్టాలి, దొళ్ళగొట్టేసేయాలి, వెళ్ళగొట్టేసేయాలి. పూర్తిగా నీవు నా మీదనే ఆనుకునేటట్టు నేను నిన్ను చెక్కుకోవాలి. ఎందుకంటే సగం సగం కలిగుండి యుద్ధానికి పోతే శత్రువు చేతుల్లో నువ్వు చస్తావు. వాడిని అన్ని వైపుల నుంచి నువ్వు కట్టడి చేసి దెబ్బ కొట్టాలి, వాడిని తొక్కి పట్టాలి అంటే పూర్తిగా నీవు నా యందే విశ్వాసం ఉంచాలి, నా వైపే చూడాలి, నా మీదే ఆనుకోవాలి, పూర్తిగా నన్నే నిరంతరం హత్తుకుంటేనే. ఇక నీ వాటి మీద, వేటి మీద నువ్వు ఆనుకోకూడదు, అవన్నీ వ్యర్థపుచ్చబడాలి. పూర్తిగా ప్రతి విషయమునకు నీవు నా వైపు చూస్తేనే వాడి తాట తీయగలుగుతావు. నువ్వు వెళ్ళి పెట్టుకోబోతుంది ఎవరితో, నేను పంపించబోతుంది ఎవరి మీదకో తెలుసా? ఈ భూలోక రాజ్యాల్లో అగ్రరాజ్యంలో కూర్చున్నవాడు, సాతానుకు సాదృశ్యంగా ఉన్న ఫరో మీదకి వదులుతున్నా నిన్ను. ఫరో మీదకి నిన్ను నేను వదులుతున్నాను ఒక బాణంలాగా. దానికోసం నేను చెక్కుకుంటున్నాను నిన్ను. మరి సరిగ్గా నువ్వు నాకు వర్క్ చేయాలంటే నా బడిలో నిన్ను నేను పదును పెట్టుకోవాలి. నావి నా సామర్థ్యతలు అనుకున్న వాటన్నిటిని కూడా దొళ్ళగొట్టేసేయాలి. అయిపోయాయి. చివరికి ఏ పరిస్థితి అంటే, రా ఇప్పుడు నిన్ను పంపించేదను, నీవు ఫరో యొద్దకు పోయి ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి అంటే ఏమన్నాడో తెలుసా? ఇక వంకలు చెప్పటం మొదలుపెట్టాడు, అడ్డు చెప్పటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఏవి తనకు సామర్థ్యతలు ఉన్నాయో అని గుర్తించాడో వాటిని వాళ్ళు గుర్తుపట్టి మోషే తమ రక్షకుడని వాళ్ళు ఎరుగుతారు అనుకున్నాడో వాటిని ఎత్తట్లా. ఇప్పుడు మాటలు యందు నేర్పరైన వాడు నోటి మాంద్యం గలవాడిని అంటున్నాడు. నా వల్ల కాదంటున్నాడు, నాకు చేత కాదంటున్నాడు, నాకు సామర్థ్యం లేదంటున్నాడు, మొత్తం ఖాళీ అయిపోయాను అంటున్నాడు. రైట్, అక్కడ వాళ్ళు ఖాళీ అయ్యారు, ఇక్కడ నువ్వు ఖాళీ అయ్యావు. ఇప్పుడు జరిగింది పని. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, నీకు తోడై ఉండి నేను చేస్తాను కార్యం. జస్ట్ నువ్వు అట్లా నిలబడు అంతే. నీ పనితనాలు, నీ టాలెంట్స్, నీ సామర్థ్యాలు నాకేం అవసరం. నువ్వు జస్ట్ ఒక తోలు బొమ్మలా నిలబడి అంతే, నేను చూసుకుంటా. అంతేనా? మోషే చేసింది ఏమైనా చేశాడా? పూర్తిగా దేవుని శక్తి మన మీద పరిపూర్ణం కావాలి అంటే మన స్వయం విషయంలో, సొంత శక్తి విషయంలో మనం బలహీనులం కావాలి. ఇది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదివితే వచనాలు ఉన్నాయి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడినది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును,
నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదన్నాడు. అంటే ఏంటి? ఈ ఒక్క మొక్క చెప్పేసేయండి, మనం ప్రార్థన చేసేసుకుందాం. అంటే ఏంటి? మన స్వయం విషయంలో, మన సొంత టాలెంట్స్ విషయంలో, మన సొంత సామర్థ్యతల విషయంలో మనం బలహీనులము అని గుర్తుపట్టాలి. వాటి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా ఆయన మీద ఆనుకుంటేనే జయ జీవితం సాధ్యమవుతుంది. ఆయన మీద ఆనుకున్న భక్తులందరూ జయ జీవితాన్ని అనుభవించారు. ఈరోజు నువ్వు, నేను, మనం అందరం కూడా అదే పాఠాన్ని నేర్చుకుందాం. క్లియర్గా అర్థమైంది కదా? మోషే ఫస్ట్ విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, తన స్వయం మీద కూడా తనకు ఇప్పుడు స్వయం ప్రస్తావన లేదు, ఖాళీ అయిపోయింది. ఇప్పుడేంటి? చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. అది నీ దగ్గర ఏం లేవా? ఏం లేదయ్యా. అట్లా ఎవరైతే పూర్తి విశ్వాసంతో దేవుని మీద ఆనుకుని ఆయన ఎందే నిరీక్షణ నిలుపుతారో వాళ్ళు నిత్య విశ్రాంతిని అనుభవిస్తారు. పూర్ణ శాంతి అనేది వాళ్ళు అనుభవిస్తారు. లోకమును జయించిన విజయము, లోకాధికారి ఎవడు? వాడి చేతిలో తిప్పబడుతుంది ఏది? లోకం. లోకాన్ని, దాని నాయకుడైన సైతాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఏ విశ్వాసం? సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్న విశ్వాసం. ఈరోజు ఆదికాండపు ధ్యానంలో గ్రంథకర్త యొక్క జీవితంలో దేవుని జోక్యం ఎట్లా చేసేసాడండి? మొదట ఆకారం ఉంది, తర్వాత నిరాకారం అయిపోయింది, తర్వాత దేవుడు జోక్యం చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైన ఆకృతి వచ్చింది, మోషేకు వచ్చింది, మోషే జీవితానికి కూడా వచ్చేసింది. ఎంత అంటే తరతరములకు ఆశీర్వాద కారణంగా చేయబడ్డాడు. అవునా? తరతరములకు ఆశీర్వాద కారణంగా. ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే మోషే ఆశీర్వాద కారణమా? పంచకాండాలు ఇచ్చి మనకు కూడా ఆశీర్వాద కారణమయ్యాడు ఆయన. మన ఆశీర్వాదానికి మోషే కారకుడయ్యాడు. ఎన్ని తరాలకు? బహుతరములకు ఆశీర్వాదముగాను శాశ్వత శోభాతిశయముగాను నేను నిన్ను చేసేదను అన్న వాగ్దానం మోషే జీవితంలో నెరవేరిపోయాయి. ఎప్పుడు? దేవుని బడిలో చదువు నేర్చుకున్నప్పుడు, తన స్వయం మీద విశ్వాసాన్ని విసర్జించి అన్ని వైపులా నీవే నాకు దిక్కని దేవుని మీద డిపెండ్ అయినప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని బడిలో చదువు నేర్చుకునే నేపథ్యంలో హృదయము విరిగి నలిగిన అనుభవంలో, గాయపరచబడిన అనుభవంలో ఆరితేరినప్పుడు, ఏ స్థాయి కంటే ఇశ్రాయేలు మీద నాయకుడై ఉండి సర్వ సమాజం ఎదుట సాష్టాంగపడ్డ స్థాయికి తగ్గించుకున్నాడు. కంటి చూపుతోనే గడగడలాడించగలడు, కానీ వాళ్ళ ముందు సాగిలపడేంత విరిగిపోయాడు ఆయన. హల్లెలూయా.